సత్యం జీవమని, నేనే లోకానికి వెలుగై ఉన్నానని, నేనే మార్గం సత్యం జీవమని. ఓ నిన్ను వెలిగించడి నిజమగు వెలుగును కనునే సవాలు చేసిన, ఓ పాపరహితుని పాపహరుని దాపున చేరగరావా, కృపలానందగలేవా. ఓ పాపరహితుని పాపహరుని దాపున చేరగరావా, కృపలానందగలేవా. తమసోమ జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయా. నీపై ఉదయించు నీతి సూర్యుడే, నీలో గాఢ నిద్రను తొలగించు. నీపై ఉదయించు నీతి సూర్యుడే, నీలో గాఢ నిద్రను తొలగించు. ఓ నిన్ను వెలిగించడి నియమగు వెలుగును కనుగొని పరుగిడి రమ్ము, కనులు మూయక ముందే. ఓ నిన్ను వెలిగించడి నియమగు వెలుగును కనుగొని పరుగిడి రమ్ము, కనులు మూయక ముందే. తమసోమ జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయని జపిస్తూ తపిస్తూ ఘోషిస్తూ ఉన్నా, అసతోమ సద్గమయాని అనాది నుండి నినాదమిస్తూ వస్తూ ఉన్నా. కనబడలేదా కాంతి పదంబు, వినబడలేదా సత్య సువార్త. తమసు మీద కాంతి పదంబు, వినబడలేదా సత్య సువార్త. తమసోమ జ్యోతిర్గమయా, తమసోమ జ్యోతిర్గమయా. చక్కని పాట పాడి వినిపించినటువంటి నిమేల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రాముఖ్యంగా మనం ఎదురు చూస్తున్నటువంటి సమయము, గొప్ప దైవజనులు అపోస్తులు ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి సమయం అప్పగిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు. మీ పిల్లల్ని దయచేసి మీ దగ్గర కూర్చోబెట్టుకోవాల్సిన మనవి చేస్తున్నాను. వారు ఏడ్చినట్లయితే ఇక్కడే కూర్చోబెట్టుకొని వారిని ఓదార్చినట్టు చేయకండి. వారు ఏడుస్తుంటే దయచేసి పక్కకు తీసుకువెళ్ళండి. మీకు బయట కూడా స్పీకర్ వినిపిస్తుంటుంది. ఇక్కడే కూర్చున్నట్లయితే పక్కన వారికి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కనుక దయచేసి ఆ ప్రయత్నం చేయకండి. బయటికి వెళ్ళండి. వారికి బుజ్జగించి వారిని తర్వాత లోపలికి తీసుకురావాల్సిన మనవి చేస్తుంటున్నాను. మరి ప్రాముఖ్యమైన సమయంకి వచ్చాం కనుక ఈ సమయము మరి దైవజనునికి నేను అప్పగిస్తుంటున్నాను. చప్పట్లు కొట్టి మనం ఆహ్వానిస్తాము. థ్యాంక్ యూ పాస్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని మహాకృపను బట్టి మన మధ్యలో డానియల్ సార్ గారు ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి కూర్చోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ డానియల్ గారు, డానియల్ సార్ ముందుకు రావాల్సింది. తాతయ్య ప్లీజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఒక సామెత. నాకు ఏకంగా నడిచి వచ్చే మనవడే పుట్టాడు. బోధించే మనవడు, ప్రసంగించే మనవడు, ప్రభువుని ఆరాధించి సువార్త ప్రకటించి సంఘాలు కట్టే మనవడే డైరెక్ట్గా షార్ట్కట్లో దొరికేశాడు నాకు పాస్టర్ జేమ్స్ గారు. చాలా సంతోషం అన్నా, వెల్కమ్. చాలా సంతోషం. బంధువర్గం చాలా పెద్దది. ఇందులో ఇప్పటికీ వేల మందో వేలు దాటి ఎంతమందో తెలియదు. చాలా విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. జేమ్స్ పాస్టర్ గారికి పిల్లనిచ్చిన అత్తగారు నాకు మేనకోడలు. కాబట్టి ఇంకా ఖచ్చితంగా తప్పించుకోవడానికి వీళ్ళే. వాళ్ళు విజయవంతంగా వారు సేవలో కొనసాగి ఇదిగో 3rd యానివర్సరీ జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈ ఎండ్ టైమ్ రివైవల్ బ్లెస్సింగ్స్ కొరకైనటువంటి ఈ మీటింగ్ అది జరిపించడం చాలా విశేషమైన సంగతి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ గ్రేస్ విలాసిని అండ్ పాస్టర్ జేమ్స్, నా మనవరాలు, నా మనవడు. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ దేర్. తాతగారు చాలా సంతోషం. మా లెమ్మియలన్న లెమ్మన్న అని మక్కువగా పిలుచుకుంటాం. ఆయన చాలా చక్కగా పాడారు. ఆ పాట చాలా విశేషమైనటువంటి ఒక ఆణిముత్యం, క్లాసిక్. అంటే అర్థం ఏంటంటే తరాలు గడిచిన వన్నె, విలువ, ప్రాముఖ్యత, ప్రభావము తగ్గనటువంటి ఒక సాహితీ ప్రక్రియ. ఒక పద్యము కానీ, గద్యము, కావ్యము కానీ, ఏదైనా ఒక లిటరరీ వర్క్ తరాలు గడిచే కొద్దీ దాని వన్నె తరగకుండా అంతే డిమాండ్, అంతే ప్రభావం ఉన్నటువంటి, కాలానికి అతీతమైనటువంటి ప్రభావం కలిగిన ఒక అద్భుతమైన లిటరరీ వర్క్. దాన్ని క్లాసిక్ అంటారు. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, అలాగే ఆధునిక యుగంలోకి వస్తే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, అవి క్లాసిక్స్ అన్నమాట. ఏళ్ళు గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతుంది కానీ తరగదు. కొన్ని పాటలు, కొన్ని పుస్తకాలు రాసినాక, కొంత పాడుకున్నాక, ఒక 4-5 ఏళ్ళు పాడినాక బోరు కొట్టి వదిలేస్తారు జనాలు. అయితే కొన్ని సాహితీ కుసుమాలు, సంగీత కళా కుసుమాలు ఎలాగుంటాయంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎంత పాతదైతే అంత విలువ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండ్ గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. And the older the gold is, the more precious it is. ఎంత పాతదైతే అంత విలువైంది. కాకతీయుల నాటి అప్పటి కాలపు బంగారం దొరికింది అనుకో, చిచి పాతది మనకెందుకంటే అని పారేయదు. ఇప్పుడు దొరికే బంగారం కంటే అది 100 రెట్లు విలువ. అలాగే క్లాసిక్స్గా ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు, ఇప్పుడు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుడి ప్రయాణం, జాన్ బనియన్ రాసిన పుస్తకం, అలాగే ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, ఇవన్నీ క్లాసిక్స్ అన్నమాట. కొన్ని పాటలు క్లాసిక్స్. అట్లాగే కొన్ని విశేషమైనటువంటి పాటలు, పుస్తకాలు రచయిత బ్రతికి బాగుండగానే అతని కళ్ళ ముందే ఒక క్లాసిక్ స్థాయికి ఎదిగిపోతాయి.
అలాగే ఎదిగినటువంటి పాట ఈ తమసోమ జ్యోతిర్గమయ మా బాబాయ్ గారు డాక్టర్ కెఎం జాన్ గారు రాసినటువంటి అద్భుతమైన గీతరాజము. దాన్ని స్వరకర్త ఇప్పుడు పాడారు లెమ్మేలన్న. ఎన్ని చోట్ల పాడాను, చాలా చోట్ల పాడాను, లెమన్ చెప్పారు. ఎన్ని చోట్ల పాడినా వాళ్ళ పేరు చెప్పే పాడాను. పేర్లు చెప్పకుండా ఎప్పుడు ఎక్కడ నేను పాడలేదు. ఐఎమ్ ప్రౌడ్ టు బి రిలేటెడ్ టు దెమ్. వారికి బంధువుడనైనందుకు నేను గర్విస్తూ ఉన్నాను. ఇలా ఎక్కువసేపు నేను మాట్లాడను. ఇది సెలబ్రేషన్, 3rd anniversary సెలబ్రేషన్ ఆఫ్ బరాకా మినిస్ట్రీస్. మరి పాస్టర్ గారు మాస్టమ్ గారు నన్ను అడిగారు ఈ పాట పాడాలని. ఇది కూడా నేను ఇంతకుముందు అన్న చెప్పినట్టు అసలు రాసిన వాళ్ళు పాడిలో మరుగున పడ్డారు, ఈయనే దాన్ని ఎక్కువ పాపులర్ చేశారని. అటువంటి పాట ఇది కూడా నేను రాయలేదు, కానీ నేను బాగా దీన్ని పాపులర్ చేశాను. చాలామంది నేను రాశాను అనుకుంటున్నాను, నేను రాయలేదు. అయితే నేను రాయలేదని కూడా మీరు అనుకోవద్దు. నేను ఒకసారి రాశాను ఇది పేపర్. అసలు రాయకపోతే బాగుండదు, మంచి పాట కదా అని రాశాను. అయితే ఒరిజినల్గా రాసింది అయితే నేను కాదు, బాపట్లలో సేవ చేస్తున్నటువంటి ప్రశాంత్ రాజు గారు బైబిల్ మిషన్ నుంచి సపరేట్ అయ్యి ఇండిపెండెంట్గా సేవ చేస్తున్నారు. నాకంటే 10 ఏళ్ళు పెద్దవాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థికులు, సంస్కృత ఆంగ్లములలో పండితుడు, లెక్చరర్, స్టిల్ అలైవ్ అండ్ వెల్ అండ్ హెల్దీ. వారు రాసినటువంటి పాట. అయితే అయ్యగారే నాకు చెప్పిన మాట ఏంటంటే, ఓఫీర్ గారు మీరు పాడేదాకా నేను ఇంత మంచి పాట రాశారని నాకే తెలియదు అని అన్నాడు. చాలా బాగుంది నా పాట, మీరు పాడితే బాగుంది, మీరు పాడితేనే బాగుంది అని ఆయన చెప్పడం నాకు గొప్ప కాంప్లిమెంట్. వారికి సభాముఖంగా వందనాలు తెలియపరుస్తున్నాను. వారు లైవ్ ఎప్పుడు ఫాలో అవుతుంటారు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ రైట్ నౌ ఆల్సో వారు పాస్టమ్మ గారు బాపట్లలో కూర్చొని ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటారు. లైవ్ టీవీ వెళ్తుంది అక్కడ గ్లోబల్గా, ప్రపంచవ్యాప్తంగా, సింగపూర్, మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే అనేక దేశాల్లో నుండి ఇప్పుడు కూర్చొని చూస్తూ ఉన్నారు ఈ సభను. అందులో బహుశా ప్రశాంత్ రాజు గారు కూడా ఉండొచ్చు. వారికి కూడా సభాముఖంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఎంతో సుందరుడమ్మ పాడమన్నారు. హిందోళం బాబు, హిందోళ రాగము, మరిచిపోతే ఆందోళన రాగము. ఈ పాట తెలుసా నాయన? ఎంతో సుందరుడమ్మ. హిందోళం ఐడియా ఉందా అన్న? ఇంకా తిరుగులేదు. అన్నగారు ఈజ్ ఎ క్రిస్టియన్ శంకర్ జయకిషన్. శంకర్ జయకిషన్ ఎంత ఉద్దండుడో క్రైస్తవ సమాజంలో లింగేలన్న అంతటి వాడు. ఎంతో హిందోళం అన్న మైనర్ కార్డు ఇవ్వండి, సి షార్ప్ మైనర్ ఇవ్వన్నా చూద్దాం. బి మైనర్ ఇవన్నా చూద్దాం. బి మైనర్ బాంబే, బి ఫర్ బాంబే.
ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. ధవళ వరుణుడు రత్న వరుణుడు నా ప్రియుడు, ధవళ వరుణుడు రత్న వరుణుడు నా ప్రియుడు, అవన్ని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవన్ని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగానతని గురితింపగలనమ్మ, అవలీలగానతని గురితింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపు సగే వరమేరి తనయుడు, విలువైన చూపు సగే వరమేరి తనయుడు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. చక్కటి సంగీత సహకారం అందించినటువంటి అన్నగారికి, అబులిస్ట్ గారికి, ఏం పేరు నాయన? సంపత్. వండర్ఫుల్. ప్యాడ్స్ సోదరుడి పేరు ఇనోక్. చాలా సంతోషం. వారికి వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వరంగల్ ఐపీసీ సంఘము నా తల్లి సంఘం. మా పాస్టర్ గారు టీకే థామస్ గారు అస్సలు పాటలు పాడడం రాదు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, ఐ కెనాట్ సింగ్ అంటు ద లార్డ్ బట్ ఐ కెన్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్. దేవుని కొరకు ఉత్సాహ గానము ఆర్భాటం చేయగలను. ఎప్పుడైనా పాటలు పాడితే బాత్రూంలోకి వెళ్ళి వర్షం పడేటప్పుడు ట్యాప్ పెద్దగా ఓపెన్ చేసి అప్పుడు పాడతాడంట ఆయన, ఇక ఎవరికి వినపడకుండా.
ట్యాప్ సౌండ్ బర్రమని రావాలి, బయట కుంభవర్షం పడాలి, బాత్రూంలో తలుపు వేసుకొని పాడతాను బాబు, అప్పటిదాకా పాడలేను అని చెప్పేవాడు ఆయన. టీకే థామస్ గారు వెళ్ళకిళ్ళ పడుకుంటే మా ఇంటి ముందు ఇల్లే, ఇటు వెనక సాల్మన్ అంకుల్ ఇల్లు అన్నవాళ్ళు, ఇటు చారి గారు కాంట్రాక్టర్, రైట్ సైడ్ జమునాదాస్ కాంట్రాక్టర్ గారు, ఎదురుగుండా దేవదాస్ సార్. ఆ దేవదాస్ సార్ రాకముందు టీకే థామస్ గారు ఉండేది అక్కడ. ఆయన వెళ్ళకిళ్ళ పడుకుంటే నేను చిన్నోండి పోయి ఆయన మీద బోర్లో పడుకొని ఆయన ఛాతి మీద వెంట్రుకలు పీకి ఆడుకునేవాడిని అనమాట. అంత క్లోజ్. నాకుండిన ధన్యత అది, దేవుని కృప. డాక్టర్ ఏబి మాసిలమండి గారు, టీకే థామస్ గారు, ఫిలిప్ అబ్రహం గారు, భాస్కర్ డాసన్ గారు, చాకో గారు, మరి జిఆర్ పురుషోత్తం గారు, టిఎస్ శాస్త్రి గారు, ఈ దైవజనులందరూ నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు. అది నా జీవిత ధన్యత అని నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళదాం ప్రియులారా. చాలా కొద్దిసేపే మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. మరొకసారి 3వ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి ప్రియా బెర్రకా మినిస్ట్రీస్ స్థాపకులు, నిర్వాహకులు పాస్టర్ జేమ్స్ గారికి, వారి యొక్క సతీమణి నా మనోరాలు గ్రేసమ్మకు అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా కాలయాపన మంచిది కాదు, ఏమాత్రం కూడా టైం వేస్ట్ కాకుండా మనకు ముందున్న కొద్ది సమయము అక్కడ ఉన్న కొద్ది మంది దేవుని మీద మనం వాక్యం మీద దృష్టి కేంద్రీకరించి మనం దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 17వ వచనం చదువుతాం. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడి ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ వరంగల్, కాజీపేట, హనుమకొండ త్రినగరములలో ఒక గొప్ప దీపస్తంభముగా బెరాకా మినిస్ట్రీస్ని 3 సంవత్సరాల క్రితం మీ దాసుడైనటువంటి పాస్టర్ జేమ్స్ గారి ద్వారా మీరు ప్రారంభించి అద్భుత రీతిగా దినదిన ప్రవర్ధమానమగుచు ఈ సేవ కొనసాగుటకు, విస్తరింపజేసి విస్తరిల్లుటకు, నాయన వర్ధిల్లుటకు, ఫలించుటకు, వ్యాపించుటకు మీరు కృపనిచ్చి గొప్ప విజయోత్సవంతో మీరు ఈ సేవను ఊరేగించి ఈ మజిలీకి తెచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. సందర్భం ఏదైనా ఇది నీ పిల్లలు, నీ ప్రజలు కూడుకున్న పరిశుద్ధుల సమాజ కూటం. ఇక్కడ మీ యొక్క సన్నిధానము, నీ యొక్క సంచారం మేము అనుభవిస్తున్నాం. నీ ముఖ కాంతిని మేము ఆనందించి అనుభవిస్తున్నాం. ఇక్కడ మేమున్నాము, మీరున్నారు. ప్రస్తుత దేశ కాల ప్రపంచ పరిస్థితులలో మాకు ఏ సందేశం అవసరమని మీ అనంత జ్ఞానంలో మీరు అనుకున్నారు, ఆ సందేశముని ఇప్పుడు బయలుపరచండి.
మా మధ్యకు పంపించండి. మా కన్నులు తెరవండి, మా చెవులు తెరవండి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినగలిగిన చెవులు మాకందరికి దాయిచేయండి. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు తెరవబడిన కన్నులు మాకు దాయిచేయండి. మీ దాసుని ఒట్టివాడే, మీ దాసుని నేరములు, అపరాధములు, బలహీనతలు, దోషములు క్షమించి నీ రక్తంతో కడిగి నీ తైలంతో అభిషేకించి మాతో మాట్లాడండి ప్రభు. దేవా, నాకు కనబడము, అందరికీ కనబడము, నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క జన్మ వృత్తాంతము చెప్పబడింది. అతడు జన్మించక ముందు ప్రకృతి నియమములను బట్టి, వైద్య శాస్త్రపు నియమములు, సూత్రములను బట్టి అసంభవమైనటువంటి అతని జన్మ. అకార్డింగ్ టు మెడికల్ సైన్స్ హీ కెనాట్ బి బార్న్. ఎందుకంటే ఎలిజబెత్ బహుకాలము గడిచిన వృద్ధురాలు, యవనవతిగా ఉన్న రోజుల్లోనే సమాజం చేత గొడ్రాలు అని ముద్ర వేయించుకున్నటువంటి స్త్రీ. ఆమె అసలే గొడ్రాలు, మళ్ళీ ముసలమ్మ అయిపోయింది. జకరియా బహుకాలము గడిచిన వృద్ధుడు, యవన కాలంలోనే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ముసలి వాళ్ళైనాక ఇప్పుడేం కంటారు, అవకాశం లేదు. సమాజం యొక్క ఎక్స్పెక్టేషన్, ప్రకృతి నియమాలు, వైద్య శాస్త్ర సూత్రాలు, ఎవరిని అడిగినా వీళ్ళకి పిల్లలు పుట్టరండి, నాట్ పాసిబుల్, నో హోప్ అని చెబుతారు. అసంభవమైనటువంటి ఈ వ్యక్తి జననము జరిగి తీరుతుందని దేవుడు బయలుపరిచాడు. దేవుడు ఒక దూతను పంపి లేవీయుడైనటువంటి యాజకుడైనటువంటి జకర్యాతో మాట్లాడాడు, తెలియజేశాడు. నీ భార్య ఎలిజబెతు గర్భవతి అయి కుమారుని కంటుంది. అప్పుడు న్యాచురల్లీ, సహజంగానే జకర్యాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా సంతోషం, కానీ చాలా ఆశ్చర్యం. ఇది నిజమేనా? భయపడ్డాడట. 12వ వచనంలో జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకర్యా భయపడవద్దన్నాడు దేవదూత. ఆ తర్వాత చెప్తున్నాడు, నీ భార్య ఎలిజబెతు నీకు కొడుకును కంటుంది, అతనికి యోహానును పేరు పెడతావు, అతడు ప్రభు దృష్టి గొప్పవాడు అని చెబుతూ ఆ తర్వాత 17వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు, అతడు ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. పిల్లరా, ఆ ముక్కను మనము విరిచి ధ్యానము చేద్దాం. అతడు ఒక పని చేస్తాడు, ప్రభువుకు ముందుగా వెళతాడు. ప్రభువుకు ముందుగా వెళతాడు. ప్రభువుకు ముందుగా ఎందుకు వెళుతాడు అంటే ఒక పని చేస్తూ వెళుతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. యెషయా భక్తుడు ప్రవచించాడట, అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము. ఏమని కేక వేయుచున్నది అంటే, ప్రభు యొక్క మార్గము సరళము చెయ్యండి. ప్రభు ఉన్నాడు, ప్రభు యొక్క మార్గం ఉన్నది, ఆ మార్గాన్ని సరళము చేయవలసిన అవసరం ఉన్నది. దట్ ఈస్ ద మెసేజ్ టు నైట్. ప్రభు వస్తున్నాడు, ఆయన మార్గంలోనే వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక నెసెసిటీ, ఒక అవసరత ఏర్పడింది, ప్రభు మార్గాన్ని సరళం చేయాలి. అనగా అర్థం ఏమిటంటే,
ప్రభు మార్గము సరళమై లేదు అన్నమాట. ప్రభు మార్గము ఆటంకాలతో నిండి ఉన్నదన్నమాట. ప్రభు మార్గము అంత గతుకుల రోడ్డులాగా ఉంది. ఆ రాజాధిరాజు దేవాది దేవుడు రావడానికి అనువైన మార్గముగా లేదు. The road is not convenient for the King of Kings to walk. ప్రభు రాక తప్పదు, రావాల్సిందే. ఆయన రాకపోతే లోకానికి ఇంకో దిక్కు లేదు. ఆయన రాకపోతే ప్రజలకు రక్షణ లేదు, మానవ జాతికే ఇంకో నిరీక్షణ లేదు. ఆయన రావాల్సిందే, కానీ రోడ్డు సరిగా లేదు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆది సంభూతుడు వస్తున్నాడు. మార్గం సరళం చేయండి. మార్గమును సరళం ఎలా చేయాలి అంటే, మార్గాన్ని సరళం చేయడానికి ఈ మహాభక్తుడు, ఈ శ్రేష్ఠ భక్తుడు ఒక పని చేస్తాడు. దాని మీద దృష్టి పెడదాం మనం. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచును. ఆయత్తపడుట, సిద్ధపరచుట, ఈ రెండు ప్రక్రియలు అక్కడ చెప్పబడ్డాయి. ఈయన సిద్ధపరుస్తాడట. ఎవరిని సిద్ధపరుస్తాడు? ఒక వర్గము ప్రజలు ఉన్నారు, మొత్తం లోకమంతా కాదు. లోకంలో, సమాజంలో ఒక వర్గం ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నవారు. ఏమండి, ఆయత్తపడడం అన్నా సిద్ధపడడం అన్నా ఒకటే. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వాళ్ళనంటే సిద్ధపడి ఉన్న వాళ్ళని సిద్ధపరుస్తాడు. ఉతికిన బట్టలు మళ్ళీ ఉతికినట్టు. ఏమండి, ఉతికేసిన బట్టలు మళ్ళీ సబ్బెట్టి ఉతికి జాడించి మళ్ళీ ఎండేసి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ ఇస్త్రీ చేస్తే ప్రయోజనం ఏముంది? ఆల్రెడీ వీళ్ళు ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్నారు. వాళ్ళని ఇతడు సిద్ధపరుస్తాడట. అక్కడే ఉన్నది తిరకాసు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నారు అంటే వీళ్ళు భక్తిహీనులా లేక భక్తులా? భక్తిపరులా భక్తిహీనులా చెప్పండి? భక్తులే కదా. దేవుడంటే ఇష్టము, దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం, దేవుడంటే హృదయం నిండా కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, విధేయత, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం అన్ని కలిగినటువంటి భక్తజనం. దే ఆర్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం దేవుడు వస్తాడు, ప్రభు వస్తాడు, మెస్సియా వస్తాడు, దావీదు కుమారుడు వస్తాడు, ప్రవక్తల లేఖనాలు నెరవేర్చడానికి వస్తాడు. సర్వలోకము ఆశీర్వదింపబడడానికి ఇశ్రాయేలులో విమోచకుడు ఉదయిస్తాడు. వాళ్ళకి తెలుసు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. యాక్చువల్లీ మానసికంగా సిద్ధపడ్డారు. వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ ఏమి కాదు. యేసు రావడం తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. 100 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాము. మీకా ప్రవచించాడు, ఏషియా ప్రవచించాడు, ఎదురు చూస్తున్నాం. ఇశ్రాయేలులో ఒక జనాంగం, ఒక సమాజం, ఒక వర్గం ఉన్నది. ప్రభు కొరకు వారు సిద్ధంగానే ఉన్నారు. కానీ సిద్ధంగా ఉన్న వాళ్ళను కూడా ఇంకా సిద్ధము చేయవలసిన అవసరత ఉన్నది. They must be more sanctified, more tuned and more prepared, more ready. ఏదో ఆయన వస్తాడని ఆశ, కానీ అసలు వచ్చేటప్పుడు ఆయనకు మేము ఉపయోగపడాలంటే మేము ఏ రీతిగా సిద్ధపడాలి? మా మనోభావాలు, మైండ్ సెట్ ఎలా ఉండాలి? మా భక్తి ఎలా సాధన చేయాలి? మా విశ్వాసం, నమ్మకం ఎలా ఉండాలి? ఆయన వస్తాడు, మేము రెడీ. వచ్చిన తర్వాత ఆయనకు మేమేమన్నా ఉపయోగపడాలంటే, వచ్చిన తర్వాత ఆయన మనల్ని చూసి సంతోషపడాలంటే ఎలాగ సిద్ధపడాలి? ఇదివరకే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్న వాళ్లకు మరింత ఉన్నతమైన, సంపూర్ణమైన సిద్ధపాటు ఇవ్వడానికి దేవుడు బాప్తిస్మమిచ్చు యోహానును పంపించాడు.
ప్రభు వస్తూ ఉన్నాడు, ప్రభు మార్గం ఉన్నది. ప్రభు వస్తున్న మార్గము సరళమై లేదు. ఎందుకంటే తొందరగా వచ్చే ప్రభు అని చెబుతున్నవాడే ఇంకా మెంటల్గా ప్రిపేర్ కాలేదు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ద హోల్ ఇష్యూ ఈజ్ దాట్. ప్రభు వస్తున్నాడు, మార్గం సరళమై లేదు, గతుకులుగా ఉంది, ఎత్తుపల్లాలుగా మిట్టపల్లాలుగా అంత రాళ్ళు రప్పలతో ఉంది. ఆ సిచ్యువేషన్ ఎందుకున్నది అంటే తొందరగా వచ్చే యేసయ్యా అని అడుగుతున్నవాడు ఇంకా రెడీగా లేడు. యేసు రావాలని ఆశ ఉంది, కానీ వీడే పెద్ద అడ్డుబండ. రమ్మని ప్రార్థన చేస్తున్నవాడు ఇంకా సిద్ధంగా లేడు. గనక ఇప్పుడు యోహానును దేవుడు పంపించాడు. ఇతడు వస్తాడు. ఎవరైతే సగము సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళని ఇంకా సంపూర్ణంగా సిద్ధపాటు చేస్తాడు. గనుక మార్గం మొత్తం రాజమార్గంలాగా సరళమైపోతుంది. భక్తుల నిరీక్షణ ఫలిస్తుంది, భక్తుల ఎదురు చూపు నెరవేరుతుంది. ఇన్ని లక్షల మంది భక్తుల జీవిత సాఫల్యానికి కారకుడైన ఇతడు నీ కొడుకైనందుకు నీకు గొప్ప సంతోషం కలుగుతుంది జకరియా. అనేక మందికి ఇతడు పుట్టినందుకు సంతోషం కలుగుతుంది. ఇతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురని ప్రియులారా గమనించాలి. ఇతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురు. మళ్ళీ చెప్పండి, ఇతడు పుట్టినందుకు. కానీ అందరూ సంతోషించరు. ఈయన పుట్టినందుకు హేరోదియా ఈజ్ నాట్ హ్యాపీ. హేరోదు రాజు ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే వాడు అన్నభార్యను ఉంచుకున్నాడు. హేరోదు రాజు వాళ్ళ అన్నయ్య వదినమ్మనే ఉంచుకున్నాడు. తప్పురా, ఇది జారత్వము, వాయు వరుస లేకుండా ఇన్సెస్ట్, ఇది తప్పు అని పోయి చెప్పాడు యోహాను. నేను రాజునైతే నాకే చెప్తావా నువ్వు, నేను చంపేస్తాను నేను అనుకున్నాడు. చంపేద్దాం అనుకున్నాడు. కానీ ప్రజలందరూ ఇతడు ప్రవక్త అని ఎంచిరి కనుక ఏమనలేక భయపడి ఊరుకుండిపోయాడు. హేరోదియా మాత్రం పగబట్టింది, ఎలాగైనా చంపించేయాలి. ఆఖరికి అనుకున్నది సాధించింది. యోహాను తల పళ్ళెంలో పెట్టి నాకు ఏమన్నది, అనుకున్నది సాధించింది. యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు, అందరూ సంతోషించరు. లక్షలాది మంది భక్తులు ఎవరిని బట్టి ఆనందిస్తున్నారో ఆ భక్తుల్ని చూసి కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒరే నువ్వు పుట్టకపోయినా బాగుండరా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను చెబుతున్నాను, నువ్వు పుట్టినందుకు చాలామంది సంతోషిస్తారు, కానీ అందరూ సంతోషించారు అనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఇఫ్ నోబడీ ఈజ్ అగెన్స్ట్ యూ, దెన్ యు ఆర్ ఎ కాంప్రమైజర్. నీకు వ్యతిరేకంగా సమాజంలో ఒక్క మనిషి కూడా లేడనుకో, దెన్ యు ఆర్ ద బెస్ట్ కాంప్రమైజర్. యూ కెన్ గెట్ ఎ నోబెల్ ప్రైజ్ యాజ్ ఎ కాంప్రమైజర్. నీకు అవార్డు ఇవ్వచ్చు, ప్రపంచ స్థాయి అవార్డు. చాలామంది సంతోషిస్తున్నారు, ఆమె ద్వారా నేను ఆశీర్వదింపబడ్డాను, అతడి ద్వారా నేను ఇంకా ప్రభు రాకడకు సిద్ధపరచబడ్డానని అనేక వేల మంది సంతోషిస్తుండగా కుళ్ళుకునే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు కూడా కొందరు ఉండాలి. దట్స్ అన్ అసెట్, ఎ కాంప్లిమెంట్ ఫర్ యూ. పౌలు అంటే అందరికీ ఇష్టం అండి. పౌలు అంటే చాలామందికి ఇష్టం లేదు. యోహాన్ అంటే చాలామందికి ఇష్టం లేదు. డాక్టర్ మార్టిన్ లూథర్ అంటే చాలామందికి ఇష్టం లేదు. ఏ భక్తుడినైనా చూడండి, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అందరూ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ పేరు మీద సంస్థలు, ఎన్జిఓలు, ఆర్గనైజేషన్స్ అన్నీ వస్తాయి. కానీ బతుకున్నప్పుడు మాత్రం రాళ్ళేసి కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు భక్తుల దాకా ఎందుకండి? యేసయ్య పుట్టినందుకు అందరూ సంతోషిస్తారా చెప్పండి? యేసు రక్తంలో కడుగబడి రక్షణలో ఆనందిస్తున్న వాళ్ళు సంతోషిస్తారు. కానీ యేసంటే ఇష్టం లేని వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు.
రక్షకుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, మోషే అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, పౌలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, యోహాన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. నువ్వంటే కూడా ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉండని దానికి నీవు మానసికంగా సిద్ధపడాలి. సమాజంలో వ్యతిరేకత ఎదుర్కోవడానికి నీవు ఎప్పుడు సిద్ధపడ్డావో అప్పుడే నీవు ప్రభు మార్గాన్ని సిద్ధపరచగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మార్గాన్ని నీవు సిద్ధపరచాలి. ఆనాడు యేసు ప్రభు వారి మొదటి రాకడ కొరకు మార్గము సరళము చేయడానికి యోహానును దేవుడు పుట్టించాడు, పెంచాడు, మలచాడు, వాడుకున్నాడు, పంపించాడు. అప్పుడు ఆటంకాలు ఉన్నాయని చెప్పా. ప్రభు రాకడకు ఇశ్రాయేలు జనాంగములో ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకములు తొలగించి రోడ్డు సాఫ్ చేయాలి, మంచిగా రాజమార్గంగా సిద్ధపరచాలి. మహారాజు రావడానికి మార్గం సిద్ధం కావాలి. మొదటి రాకడ కొరకు. మరి రెండవ రాకడ కొరకు రోడ్డు రెడీగా ఉందా? ఇంకా చండాలంగా తయారైంది. మొదటి రాకడ కొరకు యేసు రాకడకు కొన్ని ఆటంకాలు ఉంటే దానికి వేల రెట్లు ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు రావాలి. మొదటి శతాబ్దానికి ఈ 20వ శతాబ్దానికి 21వ శతాబ్దానికి మీరు పోల్చి చూసుకోండి. అప్పటికన్నా ఇంకా వర్స్ట్గా ఉంది సిచ్యువేషన్. ఎంత వర్స్ట్గానైనా ఉండని ఆ రోడ్డు మొత్తం సాఫ్ చేయడానికి దేవుడు తప్పక ఒక యోహానును పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక యోహాను సరిపోకపోతే 1,00,000 మంది యోహానుల దండును పంపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్గం మాత్రం సరళం కావలసిందే, ఆటంకాలు మాత్రం తొలగిపోవలసిందే, ప్రజలు మాత్రం సిద్ధపడవలసిందే. యేసురాజు వచ్చేటప్పటికల్లా ఎక్స్ప్రెస్ హైవే తయారైపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజాది రాజు అండి. కొన్నిసార్లు హడావుడిగా మన ఊళ్ళో రోడ్లన్నీ బాగు చేస్తూ ఉంటారు. ఏంది కథ అంటే మినిస్టర్ గారు వస్తున్నాడు. మినిస్టర్ గారు వచ్చినంత మందం ఆ ఒక్కరోజుకి బాగుండేటట్టన్నా చేసి మళ్ళీ దానికి అందంగా కళ్ళకు కాటుక పెట్టినట్టు దానికి ఆ పక్కన ఈ పక్కన సున్నం వేసి దానికి ఏమంటారు, అది సున్నం పొడి పౌడర్ చేస్తారు కదా, అది తెల్లగా ముగ్గు పోసి అది మంచిగా నున్న కనబడుతుంది అన్నమాట. ఒక్క వర్షం పడితే ఇంతే సంగతి. అయితే ఆ ఒక్క రోజన్నా అందంగా ఉండాల. ప్లెయిన్ దోశ వేసినట్టు ఆ ప్లెయిన్ దోశ పోయి ఒక వర్షం పడినాక రవ్వ దోశ అలాగే అయిపోతుంది. రవ్వ దోశ దీని ఒక చైనా దేశస్తుడు అన్నాడు, వాట్ ఈస్ దిస్ వండర్, ఇన్ని రంధ్రాలు ఎట్లా చేసినావు నువ్వు దీనికి ఆయన అనుకుంటున్నాడు. దోశ చేసిన తర్వాత సూది పట్టుకొని పొడుచుకుంటా రంధ్రాలన్నీ చేసి నాకు వడ్డిస్తున్నాడేమో అనుకుంటున్నాడు వాడు. భారతదేశంలో వంటకాలు కొన్ని బయట దేశాలకు అర్థం కావు. వాళ్ళకు వండర్ అనమాట. ఎట్లా చేసిండ్రు దాన్ని, సో మెనీ హోల్స్, హౌ యూ కుడ్ మేక్. జిలేబీ ఇస్తారు, హౌ కుడ్ యూ పుట్ ద సిరప్ ఇన్ టు దిస్ ట్యూబ్ అంట. ఒక గొట్టం తయారు చేసి దాన్ని గుండ్రగా తిప్పి దానికి ఇంజక్షన్ సూప్ ఎక్కించాడని వాడు అనుకుంటున్నాడు. మన దేశంలో ఉన్నట్టు అన్ని విషయాలు కూడా బయట దేశాలకు చాలా వండరే, వాళ్ళకి అర్థం కాదు. పాపం చైనీస్ ఫుడ్ అని ప్రపంచం అంతా డబ్బా కొట్టుకుంటారు, కానీ ద మోస్ట్ దరిద్రం ఫుడ్ అది నా దృష్టికి అయితే. నేను తిన్నాను, ప్రపంచంలో అన్ని రకాల ఫుడ్ తిన్నాను. అల్లం ఉండదు, వెల్లుల్లి ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఒట్టి పోరు ఉడకబెట్టి తింటాడు. అది చైనీస్ ఫుడ్ అట. అరే క్యాతో మిహాయి, మా దగ్గరికి రా, మేము వండి చూపిస్తాం. వెదర్ ఇట్ ఈస్ బీఫ్, పోర్క్, మటన్, చికెన్, ఫిష్, ఎనీథింగ్. ఇండియాలో ఉన్న రుచి ఎక్కడ ఉండదు. మొత్తం మీద
భారతదేశంలో ఉన్నటువంటి నకిషీ పని చెక్కినటువంటి చక్కని డిజైన్స్తో నకిషీ పని చెక్కిన రోడ్స్ కూడా ఎక్కడుండవు. అక్కడంతా నున్నగా బోడిగా ఉంటుంది, ఏమి డిజైన్ లేదు, ఏం లేదు. కానీ మన రోడ్లు అయితే ఎన్ని డిజైన్స్ రకరకాలుగా. ఇప్పుడు బంగారం ఆభరణాలు మెడలు వేసుకునేది ఒట్టిగానే ఇంత బంగారం ముద్ద ఇంత బిస్కెట్ మెడలు వేసుకుంటే మంచిదా, దాన్ని రకరకాల నకిషీ పని చెక్కితే మంచిదా? మన రోడ్లు అటువంటి బంగారం బిస్కెట్ లాగా, మనది చక్కటి ఆభరణాలు. ఎన్ని రకరకాల గోతులు, రకరకాల లోతు, రకరకాల వెడల్పు, డైమెన్షన్స్, కొలతలతో, ఎన్ని అందమైన గోతులతో ఆర్నమెంటల్ అన్నమాట. ఇప్పుడు మన రోడ్లు ఎట్లా ఉన్నాయో ఏసై రెండవ రాకడకు కూడా ఆయన రోడ్డు కూడా అట్లే ఉన్నది. అందుకే రోడ్లు సరి చేయడానికి యోహానుల దండు ఇండియాలో పుట్టాలని నిర్ణయించిండు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓహే అసలీ బాత్. అందుకొరకు ఈ సోదంతా ఏంటి, దట్ ఈస్ ద టీచింగ్ టెక్నిక్. ఇంత బాధ పెట్టి చెప్తే గుర్తుంటుంది అన్నమాట. భారతదేశము పట్ల దేవునికి ఒక ప్రత్యేక సంకల్పం ఉన్నది. యేసు రెండవ రాకడ కొరకు మార్గము సరళము చేయడానికి గతుకులుగా ఉన్నటువంటి మార్గాన్ని ఆయన కొరకు నున్నగా రాజమార్గముగా తయారు చేయడానికి కావలసిన సాహసికుల గుంపు, పరాక్రమము గల బలాఢ్యుల గుంపు, సహనముతో ఓపికతో ఎన్నో ఆటంకములు అధిగమించి పనిచేసి యేసు రాకడకున్న ఆటంకములన్నీ తొలగించడానికి సమర్థుల గుంపు ఒకటి. అంచకాలపు యోహానుల దండు ఇండియాలో పుట్టాలని ఆ దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో ఐఎమ్ లక్కీ టు బి బోర్న్ ఇన్ ఇండియా. I praise God that I am an Indian, a Telugu man, a Telangana man, a Warangal fellow. I'm proud of that. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు 40 సంవత్సరాల సేవలో ఎన్ని వేల ప్రసంగాలు చెప్పానో తెలియదు. ఎప్పుడు కూడా చెప్పిన ప్రసంగం మళ్ళీ చెప్పలేదు. ఇప్పుడు చెప్పింది కూడా ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఎన్ని ప్రసంగాలు చేసినా ఒకటైతే రిపీటెడ్గా చెప్తా. I love India. I love India for one reason. I love India because there is Warangal in India. अगर वारंगल इंडिया में नहीं होता तो इंडिया से हमारा कोई ताल्लुक़ नहीं होता, कुछ प्यार मोहब्बत नहीं होता. वारंगल है इंडिया में, सो इंडिया से हमें मोहब्बत हो गया. बिकॉज आई लव वारंगल बेसिकली. वारंगल इज मై మదర్. అంత ఇష్టము నాకు నా తల్లి ఎంత ఇష్టమో వరంగల్ అంత ఇష్టం, తెలుగు నేల అంత ఇష్టం, భారతదేశం అంత ఇష్టం నాకు. భారతదేశము చాలా ప్రత్యేకమైన మరి లక్షణాలు కలిగిన, విలువలు కలిగిన, ప్రత్యేకమైన సామర్థ్యము కలిగిన దేశం భారతదేశం. అమెరికా అని చెప్పుకుంటాం, ఆస్ట్రేలియా అని చెప్పుకుంటాం. బాబెలు గోపురం దగ్గర నుండి ప్రజలు చెల్లాచెదురై వ్యాపించడం మొదలుపెట్టినాక అక్కడి నుంచి ముందు ఇరాన్కు పోయారు. ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి నార్త్ ఇండియా, అక్కడి నుంచి సౌత్ ఇండియా వచ్చారు. ద ఫస్ట్ పీపుల్ హూ పాపులేటెడ్ ద ఎర్త్ ఫ్రమ్ ద టవర్ ఆఫ్ బాబెల్. కొంతమంది జర్మనీకి పోయారు, కొంతమంది ఇరాన్కి వచ్చారు, ఇండియాకు వచ్చారు. ఇరాన్ అనే మాట ఎందుకు వచ్చింది తెలుసా? ఒరిజినల్లీ అది పర్షియా దేశము, పారసీక దేశము. వాళ్ళ భాష పేరు పర్షియన్ భాష. మరి ఇరాన్ అని ఎక్కడి నుంచి వచ్చింది? పర్షియన్ కదా సామ్రాజ్యము, పర్షియా దేశము, పర్షియన్ భాష. ఇరాన్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే ఆర్యన్ అనే మాట యొక్క వికృతి ఇరాన్. ఆర్యన్ బికేమ్ ఇరాన్.
అక్కడి నుంచి ఆర్యులు ఇక్కడికి వచ్చారు. అది ఆర్యన్ దేశము అన్నమాట. ఆర్యన్ దేశము ఇరాన్ దేశమైంది. అక్కడి నుంచి నార్త్ ఇండియాకు వచ్చారు. ఇరాన్ దేశస్థులైన, జర్మనీ దేశస్థులైన, ఇండియా దేశస్థులైన నోవహు యొక్క 3 కొడుకులలోని చిన్నవాడైన యాపెతు పిల్లలు. యాపెతు సంతానం ఆర్యులు. సో జర్మనీ పీపుల్ అండ్ ఇరాన్ పీపుల్ మనము రక్త సంబంధులం. చిన్నోడి పిల్లలం. ఇంటికి ఆఖరణ పుట్టినోడు కొంచెం ఎక్స్ట్రా తెలివితేటలు ఉంటాయి వాడికి. ఎందుకంటే ఆ దంపతులు వివాహమైన తర్వాత మొదటి సంవత్సరం గర్భము దాలిస్తే వాళ్ళకున్న కొద్ది జీవితానుభవమే ఆ పిండము మీద రిఫ్లెక్ట్ అవుతుంది. పెళ్ళైన తర్వాత 20 ఏళ్ళు కాపరం చేసినాక వాడు కడుపున పడితే 20 ఏళ్ళు వాళ్ళకు వచ్చిన జీవితానుభవం, జ్ఞానమంతా ఈ పిండం మీద రిఫ్లెక్ట్ అయ్యి అది వాడికి స్టార్టింగ్ పాయింట్, టేక్ ఆఫ్ పాయింట్ అవుతుంది అన్నమాట. ఇంటికి ఫస్ట్ పుట్టినవాడి కంటే లాస్ట్ పుట్టినవాడు ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ కోషెంట్ ఐక్యూ ఉంటుంది. ఏ ఇల్లైనా చూడండి. అదే ఏజ్లో 5 ఏళ్ల వయసులో పెద్ద కొడుకు ఉన్నప్పుడు ఎంత తెలివి, అదే 5 ఏళ్ల వయసులో చిన్న కొడుకుకు 4 ఆకులు ఎక్కువే తెలుసు అన్నమాట. ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ ఫ్యాక్ట్. నోవహు యొక్క పెద్ద కొడుకు షేము సంతానము నుండి వచ్చింది ఇశ్రాయేలు జనాంగం. హాము ఆఫ్రికన్ జాతుల తండ్రి. ఇక ఇటు ఇండో యూరోపియన్ తెగలందరికీ మూల పురుషుడు యాపెతు. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ విజ్డమ్. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్ను బట్టి దేవునికి తెలుసు ఏ మానవ జాతిలో ఎక్కడికి వెళ్ళి ఎవరు స్థిరపడుతున్నారో. నేను 2వసారి వచ్చేటప్పటికి నా మార్గము సరళము చేయాలంటే ఆటంకాలు ఏమేమి ఉంటాయో ఆ ఆటంకములను తొలగించడానికి సమర్థులు ఎక్కడ పుడతారో దేవునికి తెలుసు. నేను చెబుతున్నా, నువ్వు ఇక్కడ పుట్టావనేది దేవుని ప్రణాళిక, నేను ఇక్కడ పుట్టాననేది దేవుని ప్రణాళిక. నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. ఐ టెల్ యూ, యు ఆర్ బోర్న్ యాజ్ ఎ ఫీమేల్, నాట్ బై యాక్సిడెంట్, బై గాడ్స్ చాయిస్. యు ఆర్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్, నాట్ బై యాక్సిడెంట్, ఇట్ ఇస్ బై గాడ్స్ చాయిస్. నువ్వు ఆడపిల్లగా పుట్టావా, మగపిల్లాడిగా పుట్టావా, ఏ తారీఖును పుట్టావు, దేవుని ప్లాన్ అది. దేవుడు ఒక గిద్యోనుల దండు, ఏలియాల దండు, మోషేల దండు, బాప్తిసమిచ్చి యోహానుల దండును సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి 2వ రాకడ కొరకు రక్షకుని ఆగమనమునకు మార్గము సరళం చేయాలి. ఒకవేళ నన్ను దేవుడు అడిగాడు అనుకోండి, ఈ మాట కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళా నువ్వు భూమి మీద పుడతావా, పుడితే ఎక్కడ పుట్టించాలి నేనని అడిగాడు అనుకోండి. జస్ట్ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ ఐఎమ్ టెలింగ్, క్రైస్తవ విశ్వాసంలో పునర్జన్మ లేదు, నో రీఇన్కార్నేషన్. మళ్ళీ పుట్టేది చచ్చేది ఏముండదు. పాత బట్టలు వదిలి కొత్త బట్టలు తొడుక్కున్నట్టు ఒక అమ్మ కడుపులో నుంచి ఇంకో శరీరం దాల్చి, మళ్ళీ ఇంకో అమ్మ గర్భంలో ఇంకో శరీరం దాల్చి, వీడు మోక్షానికి వెళ్ళే ఛాయిస్ లేక దరిద్రుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడని సిద్ధాంతం కొంతమందికి. ఆ సిద్ధాంతం లేదు మనకు. మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు నియమించాడు, తర్వాత తీర్పు ఉంటుంది. నో రీఇన్కార్నేషన్. కానీ ఆర్గ్యుమెంట్ కొరకు పాయింట్ మీ ముందు ఎంఫసైజ్ చేయడానికి అంటున్నా. ఒకవేళ దేవుడు నన్ను అడిగితే మళ్ళా పుడతావా భూమి మీద అంటే, నేను ఫస్ట్ చాయిస్ ఏంటంటే, వద్దులే ప్రభా, ఎందుకు ఒకసారి పుట్టిడు చాలా పొరపాటు అయిపోయింది ఆ భూమి మీద అని చెప్తాను. నువ్వు పుట్టాలా, నీతో పని ఉంది నాకు, భూమి మీద నువ్వు పుట్టాల్సిందే. ఎక్కడ పుడతావు అంటే, మరి నువ్వు పుట్టాల్సిందే అని దేవుడు చెప్పిన తర్వాత నేను కాదంటానా? సరే పుడతావు, మరి నాకు ఇష్టం లేకపోయినా పుడతావు. అని ఎక్కడ పుడతావురా? జర్మనీయా, ఫ్రాన్సా, అమెరికానా, యూకేనా, ఎక్కడ పుడతావు? అవన్నీ వేస్ట్ ప్రభా.
ఇండియాలోనే పుడతాం. అవునా? ఇండియాలో ఎక్కడ? తెలుగు ప్లేస్, తెలుగు ఏరియా. తెలుగులో ఏరియా ఎక్కడ అంటే చాలా జిల్లాలు, 2 రాష్ట్రాలేని. ఇప్పుడు ఎక్కడ? అన్డౌటెడ్లీ వరంగల్, సేమ్ మిల్ కాలనీ, అక్కడనే. దేవునికి స్తోత్రం. ఇఫ్ ఐ హ్యావ్ టు బి బార్న్ 100 times, అగైన్ ఐ విల్ బి బార్న్. ఐ ప్రిఫర్ టు బి బార్న్ ఇన్ తెలంగాణ, ఇన్ వరంగల్, ఇన్ దట్ మిల్ కాలనీ. అక్కడ పుడితేనే కరెక్ట్గా సైతాన్ గారు దుంపదించే దమ్ము, ధైర్యం వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. You know, there is something in the water you drink, in the air you breathe. తల్లి గర్భము నుంచి బయటపడగానే ముందు ఏ గాలి పీల్చావో ఆ గాలి ప్రభావం బ్రతుకాలం తన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ బుట్టబట్టే నేను తెలుగులో బైబిల్ చదివాను. తెలుగులో బైబిల్ చదివాను కనుక మూల భాషలలో బైబిల్ చదివే అవసరం నాకు లేదు. హెబ్రీ, గ్రీకు భాషలలో నేను నిష్ణాతుడనై, ప్రవీణుడనై, ఉద్దండ పండితుడనై హెబ్రీ, గ్రీకు భాషలను సంపూర్ణంగా అధ్యయనం చేసి పుక్కిట పట్టిన తర్వాత, మాస్టర్ అయిపోయిన తర్వాత ఆ భాషలో బైబిల్ చదివితే నాకు ఏ మీనింగ్ స్ఫురిస్తుందో, ఏ భావం అర్థమవుతుందో, తెలుగులో నేను చదివితే సేమ్ అదే భావం అర్థమవుతుంది. నో అదర్ లాంగ్వేజ్ హ్యాస్ దిస్ బ్లెస్సెడ్నెస్. No other translation of the Bible has such a complete rendering of the original meaning. కొంతమంది ఇంగ్లీష్లో ప్రసంగాలు చేసి ఇన్ హీబ్రూ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ గ్రీక్ అని అంట. మాకు అక్కర్లేదు పోరాబాయ్. ఆ హీబ్రూ గ్రీకు చదివి నువ్వు చుట్టూ ఇట్లా అన్నం తిన్నట్టు ఇట్లా గుండ్రగా ముక్కేది రానంటే ముక్క ఇట్లా చూపెట్టినట్టు నువ్వు అంత గుండ్రగా తిరిగి ప్రపంచమంతా చుట్టి వచ్చి అన్ని భాషలు నేర్చుకుంటే నీకు ఏమర్థమైందో తెలుగు బైబిల్ చదివితే అదే అర్థమైంది. తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ ఈజ్ ద క్లోజెస్ట్ టు ద ఒరిజినల్ టర్మ్స్. ఈ మాట చెప్పినవాడు గ్రీకు పండితుడు, గ్రీసు దేశంలో పుట్టి గ్రీక్ లాంగ్వేజ్ మదర్ టంగ్గా కలిగిన వాడు, హెబ్రీ భాషలో డాక్టరేట్ పొందినటువంటి డాక్టర్ స్పిరస్ జోడియేటస్, ద ఫౌండర్ అండ్ ఎడిటర్ ఆఫ్ ఎ వరల్డ్ వైడ్ క్రిస్టియన్ మ్యాగజైన్ ఫర్ ప్రీచర్స్, ద మ్యాగజైన్ నేమ్డ్ పుల్పిట్ హెల్ప్స్. క్రైస్తవ బోధకుల కొరకు, పాస్టర్స్ కొరకు సహాయకరంగా ఒక పత్రిక నడిపినాడు డాక్టర్ స్పిరస్ జోడియేటస్. గ్రీకు భాష ఆయన మాతృభాష, హెబ్రీ భాషలో పండితుడు, డాక్టరేట్ ఆయన పొందాడు. ఆయన గారు చెప్పాడు, హెబ్రీ గ్రీకు భాషల్లో బైబిల్లో ఏది రాయబడిందో తెలుగు ట్రాన్స్లేషన్లో అదే రాయబడింది. ఇంకొక మాట కూడా చెప్తా, ఇంకో మాట కూడా చెప్పాలి మీకు. బైబిల్ని మొట్టమొదటి విలియం కేరీ తెలుగులోకి తర్జుమా చేశాడని చెప్పుకుంటాం. ఆ మహానుభావుడి స్మృతికి జోహార్లు, నమస్కారాలు. అయితే ఇప్పుడు మనం పట్టుకున్న బైబిల్ విలియం కేరీ ట్రాన్స్లేషన్ కాదు. విలియం కేరీ ట్రాన్స్లేషన్ దొరికితే నీకు ఒక ముక్క అర్థం కాదు. నేను చదివాను విలియం కేరీ ట్రాన్స్లేషన్, ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ ఉండేది. నేను I went to Serampore, Senate of Serampore Library, and I have read his handwriting. అంత గొలుసు రాత, ఒక ముక్క అర్థం కాదు. అసలు తెలుగా, అది కన్నడమా, ఏమీ అర్థం కాదు. మీరు ఒకసారి వెళ్ళండి కూడా. ఇట్స్ మై అడ్వైస్. మీకు అవకాశం ఉంటే కలకత్తాకి వెళ్ళి అక్కడ సిరంపూర్, సెనేట్ ఆఫ్ సిరంపూర్ లైబ్రరీకి వెళ్ళి చదవండి. నేను కూర్చొని కొన్ని రోజులు గడిపాను. అక్షరం అక్షరం కలిపి గొలుసు రాతలాగా రాశాడు ఆయన. ఏం అర్థం కాదు. ఇప్పుడు మనకు దొరికిన బైబిల్ అది కాదు. కానీ ఈ బైబిల్ రావడానికైనా కారకుడు విలియం కేరీ. అసలు ఏమైందంటే, ఈ ఆర్యన్ అనే కథ చెబుతున్నాను మీకు.
ఏది కూడా ఫ్రాగ్మెంట్స్ అక్కడక్కడ చెబుతున్నా కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు, దే ఆర్ ఆల్ కనెక్టెడ్. విలియం కేరీ గారు ఇండియాకు వచ్చాడు, బ్రిటిష్ రాణి ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే డెన్మార్క్ రాజు గారి దగ్గరికి పోయి, నేను బ్రిటిష్ జాతీయుడైనా మా రాణిగారు నాకు యాక్సెప్ట్ చేయడం లేదు, నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు గనక డెన్మార్క్ రాజు గారు మీరు ఏలుకున్న భూభాగంలో నాకు కొంత అవకాశం ఇవ్వండి, నేను అక్కడ ఉండి సేవ చేసుకుంటానంటే ఆయన సిరంపూర్ ఆ ప్లేస్ ఆయనకి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి ఆయన పగలంతా షూస్ రిపేర్ చేసి తయారు చేసి, కాబ్లర్, షూ మేకర్ అండ్ షూ రిపేరర్ చేసి రాత్రంతా ఇండియన్ భాషలు నేర్చుకొని మరాఠీ, ఒరియా, గుజరాతీ, హిందీ, సాంస్క్రిట్, తెలుగు, కన్నడం, మలయాళం, తమిళ్ ఇన్ని భాషలు నేర్చుకొని మాస్టరీ ఓవర్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆయన సాధించి కొత్త నిబంధనను భారతీయ భాషల్లోకి తెలుగులోకి కూడా తర్జుమా చేశాడు. తర్వాత ఏమైందంటే అగ్ని ప్రమాదము సంభవించి మొత్తం ప్రెస్సు ఆయన రాసిన కాగితాలు మొత్తం తగలబడ్డాయి. రోజంతా కష్టపడి అప్పుడే ఇంటికి పోయినాడు. పోగానే వెనకోడు పరిగెత్తుకొచ్చి చెప్పాడు, సార్ 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 మన ప్రెస్ తగలబడింది. మళ్ళీ వచ్చాడు విలియం కేరీ. ఆ తగలబడిపోతున్న ప్రెస్ మధ్యలో, బూడిద కుప్పల మధ్యలో నడిచి ఏమన్నాడు తెలుసా? హౌ మార్వలస్ అండ్ మిస్టీరియస్ ఆర్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములు ఎంత అద్భుతము, ఎంత నిగూఢము, ఎంత గంభీరమైనవి. నన్ను ఈ దేశానికి పంపి దేవుడు ఇంత పని చేయించి దాన్ని బూడిద చేశాడు. హౌ వండర్ఫుల్ ఆర్ గాడ్స్ వర్క్స్ అని అన్నాడు. అని ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. అక్కడ ఇంగ్లాండ్ దేశంలో కలకలం పుట్టింది. మన దేశస్థుడు మన రాణిగారి పర్మిషన్ ఇవ్వకపోతే రహస్యంగా పోయి ఇండియాలో వేరే దేశం రాజు కాళ్ళ మీద పడి భూభాగం అడుక్కొని కష్టపడి ఇన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా చేస్తే అక్కడ ఇంత భయంకరమైన అగ్ని ప్రమాదమై ఆయన అంత బాధలో ఉంటే మనం అందరం బ్రతుకున్నట్ట చచ్చినట్ట? మనం ఎందుకున్నాం? మనకు బాధ్యత లేదా అని దేశాల్లో, ఆ దేశ ప్రజల్లో గొప్ప తిరుగుబాటు వచ్చింది. అప్పుడు అక్కడ నుండి విరాళాలు సేకరించి విలియం కేరీకి పంపించారు. ఆయన మళ్ళీ కొత్త ప్రెస్ పెట్టుకున్నాడు, మళ్ళీ ట్రాన్స్లేషన్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, వచ్చిన కొత్తలో నేను చేసిన ట్రాన్స్లేషన్ పర్ఫెక్ట్గా లేదు, అది తగలబడిపోయినాక సెకండ్ టైం చేశాను కదా, అప్పుడు ఇంకా బెటర్ ట్రాన్స్లేషన్ వచ్చింది ఆయన చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయిన తర్వాత కూడా బ్రిటిష్ అథారిటీస్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక మనిషి ఇంత చేయడము, మన దేశ గవర్నమెంట్ మనం ఏమీ చేయలేకపోవడం అనేది అవమానకరమని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని పెట్టారు. అప్పుడు పెట్టారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏం చేశారంటే, కొన్ని వందల మంది బ్రాహ్మణ పండితులు, వినండి, కొన్ని వందల మంది బ్రాహ్మణ పండితులు వాళ్ళను కూర్చోబెట్టి వాళ్లకు హెబ్రీ, గ్రీకు భాషలు బాగా నేర్పించారు. నేర్పించిన తర్వాత మీకున్నది సంస్కృత భాషా పాండిత్యం, హెబ్రీ, గ్రీకు భాషల్లో కూడా సమానమైన పాండిత్యం సంపాదించండి. కొన్ని సంవత్సరాలు కృషి చేసి ఒక 300 మంది పైచిలుకు బ్రాహ్మణ పండితులు హెబ్రీ, గ్రీకు భాషల్లో బాగా నిష్ణాతులైపోయారు. అప్పుడు వాళ్ళు కూర్చొని, ఆల్ బ్రాహ్మణ్ పండిట్స్, సాంస్క్రిట్ స్కాలర్స్, వాళ్ళు తెలుగులోకి చేసిన తర్జుమా ఇప్పుడు మనం చదివే బైబిల్. అందుకే తెలుగు బైబిల్ భాష ఉత్తమోత్తమైనటువంటి భాష. తెలుగు బైబిల్ చదివితే నీకు తెలుగు భాష కూడా ఇంప్రూవ్ అవుతుంది. కన్నడ భాష, మలయాళీ, తమిళ్ భాష ఇంత పర్ఫెక్ట్గా ఉండదు. నేను వాళ్ళ దగ్గరికే పోయి చెప్పిన ఈ విషయం. దిస్ ఇస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. భూప్రపంచములో బైబిల్కు ఎన్నో భాషల్లో తర్జుమా చేశారు. ఈ 100 కొలది భాషల్లో ఉన్న తర్జుమాలన్నిటిలోకి మూల భాషలో ప్రవక్తలు రాసిన మాటలకు అత్యంత దగ్గరి ట్రాన్స్లేషన్ తెలుగు బైబిల్ మాత్రమే.
అని అంతర్జాతీయ గ్రీక్ బైబిల్ స్కాలర్స్ ఒప్పుకున్నారు. అలాంటి తెలుగు నేల మీద కాకపోతే ఇంకెక్కడ పుడతానండి? నేను పోయి మళ్ళీ నెక్స్ట్ దేవుడు జన్మనిత్తరా అంటే జర్మనీలో పుడితే ఆగమాగం అయిపోతాను నేను. మళ్ళీ నేను గ్రీకు చదివి హెబ్రీ చదివి ఇప్పుడు వీళ్ళకు పొసగదన్నమాట. ఒకడికి కరెక్ట్ అనిపించిన మాట ఇంకోటికి రాంగ్ అనిపిస్తుంది. అందుకని ఇంగ్లీష్లో ఎన్ని వర్షన్స్ వచ్చినాయి, కేజేవి, ఎన్ఐవి, ఆర్ఎస్వి, ఇది అది ఎన్ని వర్షన్స్. తెలుగులో ఒకటే వర్షన్, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల నుండి అనువదించబడిన ఏకైక వర్షన్. వీ డిడ్ నాట్ నీడ్ ఎ సెకండ్ వర్షన్ బికాస్ దిస్ ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్. మనం అదృష్టవంతులం కదా తెలుగు వాళ్ళు కాబట్టి. వీఆర్ లక్కీ, వీఆర్ ఫార్చునేట్, వీఆర్ బ్లెస్డ్. అందుకే నెక్స్ట్ టైం ఎక్కడ పుడతావు అని అంటే, ఎక్కడ పుట్టినా నేను తెలుగు బైబిల్ చదవలేను, ఇక్కడ పుట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా ఖతర్నాక్ వ్యూహకర్త, స్ట్రాటజిస్ట్. జరగవలసిన పని ఏమిటి, దానికి కావలసిన జ్ఞానం ఏంటి, ఎవడు ఎక్కడ పుడితే వాడొక ఏలియా తయారవుతాడు అనేది దేవునికి తెలుసు. కనుకనే వరంగల్లో ఒక కార్యం ఆరంభించాడు. ఇక్కడ ప్రారంభించిన కార్యం ఇవాళ ప్రపంచాన్ని దేవాగ్నితో దహించి పునీతం చేయబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ బీ అవైలబుల్ టు గాడ్. దేవునికి అందుబాటులో ఉండు. దేవుని ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో నువ్వు ఊహించనైనా ఊహించలేవు. అందుబాటులో ఉండంతే, సిద్ధంగా ఉండు. దేవుడు ఏం చెప్పినా చేయడానికి ఇష్టపడి ఉండు. అంతకన్నా పాండిత్యం అక్కర్లేదు. ప్రభువా నీవేం చేయమన్నా నేను చేస్తాను, నేను నీ దాసుడను. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీ చిత్తం, నీ చిత్తం దేవునికి అప్పగించుకుంటే చాలు. నీవు కలలోనైనా ఊహించని అద్భుతాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు, చేసి తీరుతాడు, నువ్వు చూసి తీరుతావు. ఇది దేవుని మాట. బట్ గాడ్ వాంట్స్ యూ టు బి విల్లింగ్ ఫర్ దాట్. ఆర్ యు విల్లింగ్ టు రిసీవ్ ద మిరకిల్ ఫ్రమ్ ద లార్డ్? ఏంటో అద్భుతం అంటే, రెండవ రాకడలో రాజాధిరాజుగా యేసు వచ్చుచుండగా ఆయన ముందు నిలిచిన ఆటంకములను తొలగించే ఒక యోహానుగా నిన్ను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధమేనా? నేను ఇంతటి వాడినండి, నా వల్ల కాదండి అనకు. ఎవడి వల్ల కాదు, దేవుడు పూనుకుంటే ఎవరి ద్వారానైనా ఏ పనైనా జయించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రెండవసారి వచ్చేటప్పుడు ఆయన మార్గంలో ఉన్న ఆటంకాలు తొలగించడానికి యోహానుల దండు దేవునికి కావాలి. బాప్తిసమిచ్చు యోహానుల దండులు, అంచకాలపు యోహానుల దండులో నువ్వొకటివి కావాలి, నువ్వొకటివి కావాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీకు ఇష్టమేనా? గొప్ప చిక్కులు పడేసో సార్. నేను ఆయన మార్గం సరళం చేస్తుంటే హేరోదియా ఏమో నా పీక కోసం ఒక కత్తి రెడీ చేస్తుంది. ఆ తరములో యోహాను ఉన్నాడు. ఒక హేరోదు, ఒక హేరోదియా కత్తులు నూరుతూనే ఉన్నారు. మరి ఈ తరములో నువ్వు యోహానువైతే నీ మీద ఎవరు కత్తి నూరరా? మరి నేను యోహాను అయితా కానీ వితౌట్ ఎనీ హేరోది ఇన్ మై లైఫ్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. నువ్వు యోహాను కావాలంటే నువ్వు ఒక హేరోదును, హేరోది అని ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉండాలి. మీ అందరి పుణ్యం, మీరందరూ నన్ను ఆశీర్వదించినందుకో ఏమో, నేనైతే ఫుల్గా రెడీ ఉన్నా. 1,00,000 మంది హేరోదులు రండిరా, నేను ఎదుర్కొంటా. నా యేసయ్య నా ప్రక్కనుంటే చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు సేవకు వచ్చాను, అప్పుడు ఇదే పదును. 60 ఏళ్ళు అయినా ఇప్పుడు అదే పదును. ఏం మాత్రం కూడా తగ్గలేదు. నేను ఇంకా పెరిగింది పదును. బికాజ్ ఐ నో దట్ వితౌట్ ఎన్ అపోజిషన్ అండ్ ఎన్వీ వీ కెన్ నెవర్ డూ గ్రేట్ మినిస్ట్రీ ఫర్ ద లార్డ్. వితౌట్ ఎన్వీ
అండ్ అపోజిషన్. ఇది ద మ్యాన్ గాడ్ యూజెస్ అనే పుస్తకంలో ఆస్వాల్డ్ స్మిత్ గారు చెప్పిన మాట. ఆ బుక్ చదవాలి మీరు. ద మ్యాన్ గాడ్ యూజెస్, దేవుడు వాడుకొని ఒక మనుష్యుడు అదే బుక్ రాశారు ఆస్వాల్డ్ స్మిత్ గారు. అది దొరుకుతుంది మీకు, అమెజాన్లో దొరుకుతుంది, హార్డ్ కాపీ ఎనీ క్రిస్టియన్ బుక్ స్టాల్లో దొరుకుతుంది. ఈ బుక్స్ కూడా ఉన్నాయి, తప్పకుండా చదవాలి. కనీసం ఏబిసిడీలు కొంచెం గుర్తుపట్టే జ్ఞానమైన ఉన్నోళ్ళు డెఫినెట్గా స్మిత్ గారి పుస్తకాలు చదవాలి. నో చాయిస్, యూ హ్యావ్ టు రీడ్. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నాను, అది చదివిన తర్వాత అప్పుడు మీరే చెప్తారు, బ్రదర్ మీరు చెప్పినందుకు చదివానని, చదవకపోతే చాలా మిస్ అయిపోయేవాడిని అని చెప్తావు నువ్వు. యూ హ్యావ్ టు రీడ్ దోస్ బుక్స్. ద మ్యాన్ గాడ్ యూజెస్, అందులో ఆయన చెప్తాడు ఏంటంటే, యూ కెన్ నెవర్ అకంప్లిష్ గ్రేట్ మినిస్ట్రీ ఫర్ గాడ్ విదౌట్ ఫేసింగ్ ఎన్వీ అండ్ అపోజిషన్ అని ఒక చోట ఇట్లాగే ప్రసంగంలో నేను చెప్తే, కరెక్ట్ కాదు సార్, ఎన్వీ లేకుండా చాలా కష్టం అంటున్నాడు నాన్ వెజిటేరియన్. ఎన్వీ అంటే అసూయ బాబు, ముక్కలు కాదు. అసూయ ద్వేషములు ఎదుర్కోకుండా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేము అంటే, అవును సార్ ఎన్వీ లేకుండా కష్టం, సేవ చేయలేమంటాడు. ప్రియులారా, ఎప్పుడు తిండి కాదు, కొంచెం ఆత్మీయ విషయాల మీద దృష్టి పెట్టాలి. నువ్వు వెజ్ తిన్నా ఎన్వి, నువ్వు నాన్ వెజిటేరియన్ తిన్నా ఏం అరుగుతుందో అది తిను, నో ప్రాబ్లం. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యములోని నాన్ వెజిటేరియన్ మీల్ నువ్వు తినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములోని బలమైన, లోతైన, నిగూఢమైన సత్యాలు భోజనం చేయాలి. ఎప్పుడైతే నువ్వు సత్యమును గ్రహిస్తావో, అబద్ధమునకు జనకుడైన సాతాను నీ మీద పగబడతాడు, కత్తులు నూరుతాడు. అయినా సరే ధైర్యంగా నిలబడగలిగితే నీవు ఒక యోహాను అయిపోతావు. నీవు యేసు ప్రభువు వారి మార్గాలను సిద్ధపరచగలుగుతావు. మార్గము రెడీ అయిపోతే యేసయ్య వచ్చేస్తాడు, నీకు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం, ఆ ఆనందం నీకు యుగయుగాలు ఉంటుంది. ఇంతకు తొలగించవలసిన ఆటంకములు ఏమిటి? ఏ విధంగా మనం పూడ్చాల్సిన గతుకులు, ఎత్తుపల్లాలు ఏమిటి? యేసు రెండవ రాకడకు ముందు తప్పకుండా మనం రోడ్డు సరళం చేయాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి విషయం, యేసే నా దేవుడు, నా రక్షకుడు, యేసు ప్రభు నా విమోచకుడు, నా దేవుడని నమ్ముకున్న వాళ్ళందరి పట్ల యేసు చేసిన ప్రార్థన నెరవేరడానికి మనము కృషి చేయాలి. యోహాను సువార్త 17:17 వచనములో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అన్నాడు యేసయ్య. యేసు ప్రార్థన అదొక మనిషి చేసిన, భక్తుడు చేసిన ప్రార్థన కాదు, రక్షకుడు చేసిన ప్రార్థన. నా దేవా, నా తండ్రి, నీవు అప్పగించిన పని ముగించి నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. రాకముందు భూమి మీద ఉండి నేను చేస్తున్న ఒక ప్రార్థన, నీవు నాకు అనుగ్రహించిన వీరందరినీ కూడా సత్యమందు ప్రతిష్ఠ చెయ్యి. నా రక్తము ద్వారా నేను విమోచించిన ఎవడు కూడా అసత్యములో ఉండటానికి వీల్లేదు. ఎందుకు? యేసును అంగీకరించిన వాళ్ళందరూ సత్యంలో ఉండాలి, లేకపోతే రోడ్డు అంతా గతుకులు కింద ఉంటుందన్నమాట. ఆయన కొరకు ఆయత్తపడి ఉన్న వాళ్ళను సిద్ధపరచాలి. యోహాను డ్యూటీ, నీ డ్యూటీ, నా డ్యూటీ. ఆయత్తపడి ఉన్న వాళ్ళని ఎందుకు సిద్ధపరచాలి? యేసు కొరకు ఆయత్తపడినారు కానీ ఇంకా సత్యమందు ప్రతిష్ఠితులు కాలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. యేసు కొరకు సిద్ధపడ్డారు కానీ అసత్య బోధలలో ప్రతిష్ఠితులైనారు. యేసు కొరకు సిద్ధపడ్డారు కానీ బైబిలుకు వ్యతిరేకమైన సిద్ధాంతాలలో ప్రతిష్ఠించబడ్డారు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధిస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని అటక మీదకి ఎక్కించేశారు. మానవ కల్పిత పద్ధతులలో పట్టుదలగా కొనసాగుతున్నారు.
అందరికీ యేసు కావాలి, యేసు రావాలి. ఎందుకు రావాలంటే గొర్రెపిల్ల పెండ్లి విందు కొరకు. వీళ్ళ కాన్సెప్ట్ అది. యేసు వస్తాడు, రాగానే తీసుకెళ్ళి ఇస్తరాకులు వేసి భోజనం పెడతాడు, మైసూరు పాకులు, లడ్డులు అన్నీ ఉంటాయి అని ఊహ. విందు ఉంటుంది బాబు, విందు కంటే ముందు ఒకటి ఉంది. 1 పేతురు 4:17 ప్రకారం తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమయ్యే కాలం వచ్చుచున్నది. యేసు రాగానే ఉండేది జడ్జిమెంట్. 2 కొరింథీ 5:10 ప్రకారం మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలమును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. అవి మంచివైనా సరే చెడ్డ అంటే మంచివి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ అట్లాగే పెట్టుకొని దాన్ని లెక్క చెప్పుకోకుండా పోయి కూర్చొని విస్తరాకు వేసుకొని మైసూరు పాకులు తిందాం అనుకుంటున్నావు. లడ్డూలు మైసూరు పాకులు తర్వాత బాబు ముందు లెక్క చెప్పు అంటాడు. నీవెంతో వాక్యాన్ని ఎరిగి ఉండి కూడా వాక్యమును అనుసరించేందుకు బ్రతకలేదని ఒక్క మాట అడిగితే తలెక్కడ దాచుకుంటాము? దేవుని ఎదుట అనేక మంది క్రైస్తవులు, అనేక మంది ప్రసంగికులు, అనేక మంది పాస్టర్లు సిగ్గుపడతారు. యాకోబు చెప్పలేదు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి అనేకులు బోధకులు కాకుండుడి. కొంతమంది ప్రసంగికుని అయిదామని ఆశపడతారు. బెటర్ నాట్ బికమ్ ఏ ప్రీచర్ అంటాడు. ఆయన జేకబ్ అన్నారు కానీ జేమ్స్ అన్నారు. అదెందుకు? అదొక పరిశాని. హెబ్రీ బైబిల్, గ్రీకు బైబిల్లో ఆయన పేరు యాకోబే, నాట్ జేమ్స్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వల్గేట్ వచ్చినప్పుడు అది జేమ్స్ అనే మాట వచ్చింది. ఎపిసిల్ ఆఫ్ జేమ్స్ అట, ఎపిసిల్ ఆఫ్ జేకబ్ అన్నారు. ఆ రాసిన ఆయన యేసయ్య తమ్ముడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ ఇక కన్య కాదు, యోసేపుతో మామూలుగా కాపురం చేసింది. మరి కొంతమంది కొడుకులు కూతుళ్ళను కన్నది. పురుషుడు ముట్టక ముందు మరియమ్మకు పుట్టిన వాడే యేసు మన రక్షకుడు. తర్వాత మామూలుగానే సంపర్కం ద్వారా పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. అందులో మరియమ్మకు యోసేపుకు పుట్టిన ఒక కొడుకు పేరేమో యూదా, ఆయన యూదా పత్రిక రాశాడు. మరియమ్మ యోసేపులకు పుట్టిన ఇంకో కొడుకు యాకోబు, అని యాకోబు పత్రిక రాశాడు. జేమ్స్ అనేటువంటి పుట్టలేదు. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎవడో కాపీస్ట్ చేసిన మిస్టేక్. అందుకే తెలుగు బైబిల్ ఒరిజినల్, అల్టిమేట్, ద హైయెస్ట్, బెస్ట్ ట్రాన్స్లేషన్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ తెలుగు మ్యాన్. నేను చెప్తున్నా, నాకు 100 కారణాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద తెలుగు భాష గొప్పది. ఎవడు కాదంటాడో అడుగు, నా దగ్గర వచ్చి మాట్లాడమని నేను చెప్తా ఎందుకో. తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. ఎవరి భాష వాడికి గొప్పది కావచ్చు, కానీ నేను మాత్రం తెలుగు బైబిల్ చదవకపోతే ఇవాళ నాకు ఈ ప్రత్యక్షత అనేది ఉండేది కాదు. I would be just like any other preacher, but I'm unlike any other preacher because I have read the Telugu Bible. I've studied the word in Telugu. అందుకే నేను ఇట్లా ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ. ప్రియులారా, యాకోబు పత్రిక నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నా కదా, జేమ్స్ సెడ్ అని అనాలి ఇంగ్లీష్లో. అయితే ఇట్ ఈస్ సెడ్ ఇన్ జేకబ్స్ ఎపిసిల్ అంటారే. ఈయన ఓఫీర్ గారికి బైబిల్లో జేకబ్ ఏడుందండి పత్రిక అని అంటే, అసలు జేకబ్ అనే ఉండాలి. జేమ్స్ గలతాయి. ఎందుకు గలతాయి అంటే చెప్పు. ఎవరు నా ఛాలెంజ్ ఇది. ప్రపంచం మొత్తం మీద థియోలోజియన్స్ అందరిని అడగండి, యాకోబు పత్రిక జేమ్స్ ఎందుకని అడగండి. అది మనకెందుకు కానీ, అది వదిలేసి మనం ముందు డబ్బులు ఇచ్చే ఎక్కడ దొరుకుతాడో చూడండి అంటాడు ఆయన. ఆయనకు అదే అన్వేషణ, సత్యాన్వేషణ కాదు, ఆదాయం అన్వేషణ. ప్రియులారా, యాకోబు చెప్పాడు ఏమని బోధకులమైన మనం మరి కఠినం. షబాష్, మంచి ప్రసంగాలు చేసావు, షబాష్ రంజిత్ తోఫీర్ అంటాడని కాదు. ఒరే రంజిత్ తోఫీర్ రారా, ఏదో ఎగిరెగిరి ప్రసంగం చేసావు, నీ సంగతి ఏందో చూద్దాం ఇప్పుడు రా.
బాగానే బోధలు చేసావు, నువ్వు ఇలాగెందుకు చేసావు, అలాగెందుకు చేసావు అని అంటాడు. అందుకే ఎందుకైనా మంచిది బోధకుడుగా ఉండే కంటే మామూలుగా బిల్లి వరకు అక్కడ కూర్చుంటేనే మంచిది. కొంచెం ఈజీ జడ్జిమెంట్ ఉంటుంది. కానీ ఆయన నిర్ణయించాడు, రారా నువ్వు రావాలి, నాకు కావాలి. జెనెటికల్గా ఏ బ్లడ్, ఏ జీన్స్, ఏ డిఎన్ఏ ఎక్కడి నుంచి కలిస్తే నువ్వు కావాలో నేను తయారు చేసుకున్నాను, నువ్వు రావాలి, నాకు కావాలి నువ్వు అని మోషని పిలిచినట్టు పిలిచాడు ఆయన. ఇక వచ్చాను, కానీ వచ్చినప్పటి నుంచి భయపడుతూనే ఉన్నా. ప్రభువా, నీ న్యాయపీఠము ముందు నేను సిగ్గుపడకుండా ఉన్నట్లు సహాయం చేయమని. నేను ప్రార్థన చేయని రోజు ఉండదు, ప్రార్థన చేయని రోజు ఉండదండి. ఎవ్రీడే నేను చేసే ప్రార్థన ఇది. ఎంతో ధైర్యంగా ప్రసంగాలు చేస్తున్నాను. ఇదే ధైర్యం నీ న్యాయపీఠం ముందు నాకు ఉండున్నట్లు సహాయం చేయండి. అడుగులు జాగ్రత్తగా వేయడానికి సహాయం చేయి. నా భయం నాది. క్రీస్తు రెండవ రాకడ అనేది ఒట్టి విందుకు ప్రారంభమే కాదు, నిన్ను దేవుడు గద్దించడానికి, నీ బహుమానాలు నీకు ప్రకటించడానికి, ఉన్న బహుమానాలు తీసేయడానికి, నిత్య తీర్పు ప్రకటించడానికి అదొక ఆరంభం. యేసు రెండవసారి వస్తాడు. తీర్పు ఎందుకు తీరుస్తాడు? ఆయన కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే సిద్ధంగా లేరు. కొంతమంది రహస్య పాపాల్లో ఉన్నారు, కొంతమంది ఏమో బైబిల్ విరోధమైన పద్ధతుల్లో, బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలలో. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్ని సిద్ధాంతాలు. యోహాను మొదటి రాకడ కొరకు, యేసు కొరకు ఈ మార్గము సిద్ధపరచడం అనేది కొంచెం సులభమే, మనకు 1000 రెట్లు కష్టం. ఈనాటి క్రైస్తవులు యేసు కొరకు ఆయత్తపడి ఉన్నారు కానీ సిద్ధపడి లేరు. వీళ్ళని సిద్ధపరచాలంటే 1001 తప్పుడు సిద్ధాంతాలు సరిచేయాలి. ఇప్పుడు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. వరంగల్కి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, వస్తుందేమో తెలియదు. ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది. యేసు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామని ప్రసంగికులు చెబుతున్నారు. అది వాస్తవం కాదు. రెండవ రాకడ కాదు, ఇప్పుడు మనం ఎదురు చూడాల్సింది మూడో రాకడ కొరకు. ఎందుకంటే రెండవ రాకడ ఎప్పుడు అయిపోయింది అనే ఒక సిద్ధాంతం, ఒక డినామినేషన్ వచ్చింది. ఇంకోటి ఏమో గాడ్ ద ఫాదర్ ఉంటే మరి గాడ్ ద మదర్ ఉండాలి కదా. కనుక తల్లి అయిన దేవుని సంఘం అంటే చర్చ్ ఆఫ్ ది గాడ్ ది మదర్ అట. నీ బొందేం కాదు, గాడ్ ది మదర్ ఎక్కడుందిరా బైబిల్లో అంటే, నన్ను దేవుడు మాకు ప్రత్యక్షత ఇచ్చాడంట. దీనికి అంతు పంతు దరి లేదుక. దర్ ఇస్ నో లిమిట్ టు ఆల్ ద రబిష్ రాంగ్ డాక్టర్స్ దే కెన్ ఇన్వెంట్. ఇంకొకడు అంటాడు, అసలు దేవుడు అంటే ఎవరు అనుకున్నారు? దేవుడు అంటే ఎవరు అనుకున్నారు? దేవుడు అంటే ఎవరో కాదు, ఆదామే తండ్రి అయిన దేవుడు అట. ఇదో డినామినేషన్. ఆదాం తండ్రి అయిన దేవుడు ఏంట్రా బాబు? నేను అట్లే ముందు ఇప్పుడు మనం దేవుడు అనుకునే ఆయన ఒకప్పుడు నీలా నాలాగా మనిషే. ఆయన భక్తి సాధన చేసి ప్రమోషన్లు కొట్టుకొచ్చి ఇప్పుడు ఆయన దేవుడై సింహాసనం ఎక్కాడు. మనం కూడా ప్రమోషన్లు వస్తే మనం కూడా వెళ్తాం. ఆయన ఒకప్పుడు మనిషి, మనం కూడా రేపు దేవుళ్ళం అని దానికి బైబిల్లో వచనాలు చూపిస్తాడు. ఈ అమాయకుడు అయినోడు కన్విన్స్ కావాలి. ఇక లాజిక్ కన్విన్స్ కాకపోయినా, అరే నా బోర్డు పెట్టడానికి నెలకు ₹1,00,000 ఇస్తా అంటే అప్పుడైనా కన్విన్స్ అవుతారు కొంతమంది. అవును, ఆదామే తండ్రి అయిన దేవుడు అని వీడు చెప్పడం ఏంటి? బుద్ధిహీనుడు. కొందరు నమ్మి బోర్డు పెట్టడం ఏంటి? ఆ బోధ నా దగ్గర కూడా వచ్చింది. నెలకు నీకు 1,00,000 కానీ 2,00,000 కానీ ఇస్తాం, నువ్వు ఈ బోర్డు పెట్టవని నా దగ్గర కూడా వచ్చింది. నేను చెప్పాను, చాలా మంచి ఆఫర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఒక్క షరతు మీద నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి. అంటే తొందరగా వెళ్ళగొట్టొద్దని, ఒక ఇంజక్షన్ ఇచ్చి పంపాలి కదా. చాలా మంచి ఆఫర్ ఇచ్చారు, థ్యాంక్ యూ బ్రదర్. ఒక డౌట్ తీరిస్తే నేను నీ బోర్డు పెట్టుకుంటా అని చెప్పి.
ఏంటంటే ఇప్పుడు ఆదామే తండ్రి అయిన దేవుడు అంటున్నావు కదా, మరి ఆదాముని మట్టి నుంచి చేసినోడు కూడా తాత అయిన దేవుడా? వాడు అరే ఈ ఐడియా నాకు రాలేదు బ్రదర్ అంటే, నీకు రాదు కాబట్టి అలా నేను నన్ను బుద్ధి లేని మాటలు మాట్లాడు, నరకంలో పడతావు, ఓ మారు మనసు పోతుందని చెప్పాను. ఈ చెత్త సిద్ధాంతాలు మొత్తం ఊడ్చి పారేయాలి. అంచకాలపు బాప్తిస్మం ఇచ్చి యోహానుల దండు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విధమైన ఆటంకము తొలగించాలి, బోధలు దిద్దుబాటు చేయాలి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అప్పటిదాకా రారాజు రాడు, అక్కడే ఉంటాడు. మనమేమో ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా తొందరగా రావయ్యా, తొందరగా రావయ్యా అంటే ముందు రోడ్డు సరిచేయవయ్యా, రోడ్డు సరిచేయవయ్యా అని ఆయన చెప్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం, 3:21 యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు అంటే అన్నిటికీ కుదురుబాటు జరిగే వరకు యేసు పరలోకవాసిగానే ఉంటాడు, భూలోకవాసిగా రాడాయన, అక్కడే ఉంటాడు, రాడు. ఎప్పటిదాకా? అన్నిటికీ కుదురుబాటు అయ్యేదాకా. మార్గములు యోహాను సరళం చేసిన తర్వాతనే యేసు మొదటి రాకడ సంభవించింది, ప్రత్యక్షపరచబడ్డాడు. అదే విధంగా రెండవసారి యేసు వచ్చి ప్రత్యక్షం కావాలంటే భూమి మీద కొన్ని లక్షల మంది యోహానులు పని చేయాలి, మార్గాలు సరళం చేయాలి. మార్గాలు సరళం చేయటంలో ఒక ముఖ్యమైన పని, ముఖ్యమైన కార్యక్రమం అసత్య బోధలని పెకలించి వేయాలి. నేను క్రీస్తుకు చెందినవాడనని చెప్పుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, నేను క్రీస్తు కుమార్తెను, క్రీస్తు కుమారుడను అని చెప్పుకునే వాళ్ళందరినీ కూడా సత్యములోనే ప్రతిష్ఠ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యంలో ప్రతిష్ఠ చేయాలి, లేకపోతే ఆయన రాడు. అంచకాలపు ఉజ్జీవం అని ఇందులో ఈ మీటింగ్కు పేరు పెట్టారు, ఎండ్ టైమ్ రివైవల్. అంటే ఏంటి తెలుసా? అంచకాలములో రావలసిన ఉజ్జీవం, మనకు కావలసిన ఉజ్జీవం ఓన్లీ ఎగరటాలు దూకటాలు కాదు. దూకు నాకు అభ్యంతరం లేదు, ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్. నీకంటే ఎక్కువ నేను కూడా ఎగురుతాను, నేను ఒరిజినల్ ఐపీసీ. అన్య భాషలు కానీ ఎగరటాలు డాన్సులు కానీ ముందు మా దగ్గరే మొదలైనవి. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్. ఎంతైనా ఆరాధించు, దావీదు వలనే నాట్యం ఆడిన పాట పాడావు. ఎస్, వీ హ్యావ్ టు వర్షిప్ అండ్ ఎంజాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, బట్ దట్ ఈస్ నాట్ ఆల్, దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఆత్మలో ఆనందించి ఆరాధించి నాట్యమాడి గంతులు వేసి అన్య భాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్పి ఫైనల్లీ అసత్య బోధలు పెకలించడం మీద మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లేకుండా ఒట్టి ఆరాధనలోనే ఆనందిస్తే ఎక్కడ గతుకుల రోడ్లు అక్కడే ఉంటాయి. యేసు ఇంకనూ పరలోకవాసిగానే ఉంటాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధలోనికి అందరము మళ్ళీ రావాలి. రెండవ విషయం ఏంటి తెలుసా? మేడగదిలో ఉన్నటువంటి ఏక మనస్సు క్రైస్తవ సమాజపు డినామినేషన్లు అందరికీ రావాలి. ఇక ప్రసంగం ఇక్కడ వదిలేస్తున్నా, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. పెంతెకోస్తు పండగ నాడు వచ్చింది ఏంటో తెలుసా? తొలకరి వర్షం వచ్చింది. జకరియా 10లో చెప్తాడు ఈ విషయం. కడవరి వాన కాలమున వర్షము పంపమని యెహోవాను వేడుకొనుడి. హోషేయ ప్రవచన గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన వచ్చును, సూర్యోదయము వలె ఆయన వచ్చును, వర్షము వలె కూడా వచ్చును. యెహోవా దేవుణ్ణి మనం వెదికితేనట ఆయన సూర్యునిలాగా వస్తాడట.
వర్షంలాగా కూడా వస్తాడట. సూర్యుని వలె రావడం అంటే యేసుక్రీస్తు అవతారం అని అర్థం. వర్షములాగా రావడం అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపుగా రావడం అని అర్థం. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపులో రెండు, మళ్ళీ తొలకరి వర్షము, కడవరి వర్షం. పెంతెకోస్తు పండగ దినాన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం అప్పుడు జరిగింది తొలకరి వర్షం. 2000 ఏళ్ళు అయిపోయింది, గడిచిపోయింది కాలం. ఇప్పుడు కావలసింది కడవరి వర్షం. చల్లిన వాక్యము ఫలింపను, తొలకరి వర్షము కురిపించెను. చల్లిన వాక్యము ఫలింపను, తొలకరి వర్షము కురిపించెను. విలువైన ఫలములు ఫలించు వరకు, విలువైన ఫలములు ఫలించు వరకు, కడవారి వర్షము కొరకు వేడుదం, కడవారి వర్షము కొరకు. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్య. కృతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జ్వరి. మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు మంచి విత్తనమును విత్తేమును. మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు విత్తనమును విత్తేమును. భూలోకమనిడు పొలంబు నందున, వాక్యంబని విత్తనముడు. శత్రువగు సాతాను కూడా చెడ్డ విత్తనములు చల్లిపోయే. శత్రువగు సాతాను కూడా చెడ్డ విత్తనములు చల్లిపోయే. గోధుమల మధ్య పురుగులు కూడా, గోధుమల మధ్య పురుగులు కూడా ఘోరంబుగాను పెరుగుచుండును, ఘోరంబుగాను పెరుగుచుండును. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్య. కృతకాలము ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో సేవ చేసిన పమ్మి ప్రభుదాస్ గారు ఈ పాట రాశారు. ఎక్సలెంట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అమలాపురం వాస్తవ్యులు. ఆయన కుమారుడే ఇప్పుడు పమ్మి డానియల్ గారు టీవీలో సేవ చేస్తూ వాక్యం చెప్తూ ఉంటారు. పమ్మి డానియల్ గారి ఫాదర్ అన్నమాట. పమ్మి డానియల్ గారు ఎవరంటే పమ్మి ప్రభుదాస్ గారి కొడుకే. ఇటు తెలిస్తే అటు ఇంట్రడక్షన్, అటు తెలిస్తే ఇటు ఇంట్రడక్షన్. పమ్మి ప్రభుదాస్ గారు ఇంకా చాలా రాశారు. ఎటులను సహింతుని హోవా, తర్వాత సంఘవధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనవా, తర్వాత ఈ జీవిత ఈదలేకున్నాను. ఇవన్నీ ఆయన రాసిన పాటలే అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాసిక్. ఆయన బ్రతుకున్న కాలంలోనే క్లాసిక్స్ అవి. అల్టిమేట్గా ఎంత ధ్యానించి రాశాడో ఆ భక్త శ్రేష్ఠుడు. క్రైస్తవ కర్షక అంటే వ్యవసాయకుడా, కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు మంచి విత్తనాలు విత్తిపోయాడు. శత్రువగు సాతాను కూడా చెడ్డ విత్తనాలు చల్లాడు. గోధుమల మధ్య గురుగులు పెరుగుతున్నాయి, ఘోరంగా పెరుగుతున్నాయి. చూడవయ్యా, చూడు చూడు చూడు, చూసేం చేయాలి? క్రైస్తవ సంఘములో సాతాను నాటిన దుర్బోధలను పెకలించి వేయాలి.
పెకలించి వేస్తే మార్గము సరళమవుతుంది. తర్వాత క్రైస్తవుల మధ్య ఐక్యత రావాలి. ఎఫెసీ 4:11-12 వచనాల్లో చెప్తాడు, మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. దెర్ ఇస్ నో పర్ఫెక్షన్ విదౌట్ ఎయిమింగ్ అట్ యూనిటీ ఆఫ్ ద చర్చ్. యూనిటీ ఆఫ్ ద చర్చ్. ఎండ్ టైమ్ రివైవల్ అంటే ఇది, మనం ఐక్యం కావాలి. నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు బిడ్డను, యేసు నా దేవుడు అన్న వాళ్ళందరూ ఒక్కటి కావాలి. ఎందుకు గారు ఒకరు కూటాలు పెడితే ఇంకోళ్ళు ఎందుకు వ్యతిరేకంగా వర్క్ చేస్తారు? ఎంత ఘోరం అంటే, మొన్న హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు, లేటెస్ట్ 2 days బ్యాక్ జరిగిన విషయం, ఓ పాస్టర్ గారు చర్చ్ కడుతుంటే ఇంకో పాస్టర్ గారు పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని. ఈయన పాస్టరే, ఆయన పాస్టరే. అవి ఇల్లీగలో లీగల్ నీకెందుకు దురదా, నోరు మూసుకొని ఉండరాదు అంటే నాకు ఆయనకు పాత కొట్లాటలు ఉన్నాయి. ఏమండి, ఈయన ఎత్తబడే సంఘమా, కోరహులాగా దించబడే సంఘమా? ఇలాంటి కక్షలు, హృదయ కల్మషములు, ద్వేషములన్నీ తొలగిపోయి క్రైస్తవ సమాజం అంతా ఏకము కావడానికి మనం కృషి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఏకం కావాలంటే ఒక్కటి తెలుసుకోవాలి, సిద్ధాంతాలు ముఖ్యమే కానీ యేసు రక్తము కంటే ముఖ్యం కాదు. సిద్ధాంతాలు ముఖ్యమే కానీ ప్రేమ కంటే ముఖ్యము కాదు. సిద్ధాంతాలు ముఖ్యమే కానీ పరిశుద్ధత కంటే ముఖ్యము కాదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హోలీనెస్, నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లవ్. You can have a perfect doctrine and still go to hell, I tell you. But you cannot be holy and go to hell. అద్భుతమైన సిద్ధాంతం కలిగి నువ్వు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ గుండెల నిండా ప్రేమ నింపబడితే నీవు పరలోకానికి వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు తెలుసా? 1 యోహాను 4:8 గాడ్ ఈజ్ లవ్ అని చెప్తామే, ఆ సింపుల్ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. దాని కంటిన్యూషన్ ఏంటంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. బోధ రానోడు దేవుని ఎరగడు, ప్రసంగాలు చేయనోడు దేవుని ఎరగడు, పాటలు పాడకపోతే దేవుడు అది లేదు. ప్రేమ లేకపోతే నువ్వు దేవుని ఎరగవు. విత్ ఆల్ యువర్ డాక్ట్రిన్స్, విత్ ఆల్ యువర్ థియాలజికల్ నాలెడ్జ్. కనుక సంఘములను మనం ప్రేమతో నింపుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చిన్నప్పుడైతే అసలు బాప్టిస్ట్ సంఘం ఉండేది, లూథర్, అది సిఎస్ఐ ఉండేది, పెంతెకోస్తు ఉండేది. ఎవరు సొంత చుట్టాలో, ఎవరు ఒట్టిగానే అంకుల్ ఆంటీ అంటున్నామో తెలియదు. అందరూ సొంతగానే మా బంధువులని అనుకునేది. అంత అమాయకంగా పెరిగాం. ఏ చర్చిలో పెళ్ళి అయినా ఊరంతా పెళ్ళి, అందరూ పోయి కోఆపరేట్ చేస్తారు. ఏ ఇంట్లో విషాదమైనా అందరూ వస్తారు. ఇప్పుడు ఒకడు ఇంట్లో ఒకడు చచ్చి ఏడుస్తున్నా సరే ఇంకోటి పోడాడు, మన చర్చి కాదురా, వాడు మన సంఘం కాదు, ఎత్తబడే సంఘం కాదు, వాడు వధువు సంఘం కాదు. ఏడిస్తే ఏడిసి సావని. ప్రియులారా, ప్రేమ లేని పండితులు తయారయ్యారు. వాళ్ళ ప్రేమ లేని పండితుల కంటే ప్రేమ కలిగిన పామరుడు చాలా మేలు. వాడు తప్పక పరలోకంలో ఉంటాడు. ఐ వుడ్ లైక్ టు ప్రిపేర్ innocent, ignorant people full of love rather than great scholars, loveless scholars. ప్రేమ లేని పండితుల కంటే ప్రేమ కలిగిన అజ్ఞానులు, పామరులే బెటర్ మనకు. సంఘమును సిద్ధపరచాల, దేవుని కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచాల. అందరూ చెప్పండి, ముగించేస్తాను నేను. అతడు ప్రభువుకు ముందుగా దాటి వెళ్ళుచు ప్రభు మార్గములను సరళము చేయును. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని
సిద్ధపరచుండు. ఆయత్తపడి ఉన్న వాళ్ళని ఎందుకు సిద్ధపరచాలి? యేసు రాకడకు ఆయత్తపడ్డారు, కానీ మన ఇంట్లోకి వేరే చర్చలు రావడానికి ఆయత్తపడలేదు. యేసు రావాలి, కానీ మన ఇంట్లోకి ఇంకొక వేరే డినామినేషన్ కూడా రావద్దు. లెట్ us టీచ్ లవ్ అండ్ షో లవ్. నువ్వెన్ని ప్రసంగాలైనా చెయ్యి, ఎంత చమత్కారవంతం అయినా చూపించు, కానీ వాడు వేరే చర్చికి వెళ్ళినా యేసు బిడ్డ, యేసయ్య రక్తములో విశ్వాసం ఉంచాడు కనుక వాడు నా తమ్ముడే, మా అన్నయ్యే అనుకునే విశాల హృదయం నీకు లేకపోతే గ్యారంటీగా నువ్వు ఎత్తబడవు, అంతే. ద్వేషముతో నిండిన వాళ్ళను పరలోకానికి రానియడు. రానిస్తే నువ్వు పరలోకంలో కూడా డినామినేషన్ పెడతావు. ఆ డేంజర్ దేవుడు రానియడు. ప్రేమతో నింపబడండి, ఎత్తబడే సంఘంలో గ్యారెంటీగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యము కొరకు, సిద్ధాంతము కొరకు నాకంటే ఎక్కువ పోరాటం చేసినోడు ఈ తరంలో లేడు. మొత్తం లోకమంతా ఒకవైపు, నేను ఒకవైపు గొడవ వేసుకున్నాను పెద్ద పెద్దోళ్ళతో. సత్యము నాకు అవసరమే, కానీ సిఎస్ఐ చర్చిలో వాక్యం చెప్పమని పిలిస్తే వాళ్ళు క్యాసెట్ లేకుంటే చెప్పని తీసుకురావా, క్యాసెట్ వేసుకొని వాక్యం చెప్తారు. ఏం పోయిందేముంది? వేరే చర్చిలో, లూథరన్ చర్చ్ వేరే చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ మోకరించి ప్రభు బల్ల తీసుకుంటారు. నష్టమేముంది? వాళ్ళు దేవుని బిడ్డలు, సైతాన్ పిల్లలు కాదు. అందరూ నాకు కావాలి. యేసు నా రక్షకుడు అన్న వాళ్ళందరూ నా బంధువులే. సందర్భం వచ్చినప్పుడు సిద్ధాంతం కావాలంటే మాట్లాడతాం, వాడికి ప్రశ్న ఉంటే సమాధానం చెప్తాను. కానీ సత్యం తెలిసినోడే నా చుట్టం కాదు. సత్యం తెలియకపోయినా యేసును అంగీకరించిన వాళ్ళందరూ నాకు చుట్టాలి అనే విశాల హృదయం అందరికీ మనం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏక మనస్సు వస్తుంది. ఏక మనస్సు వస్తే ఊరూరా ఒక మేడగది ప్రార్థనా గుంపు తయారవుతుంది. ఎక్కడ మేడగది ప్రార్థనా గుంపులు ఉన్నాయో అక్కడ కడవరి వర్షం సంభవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్యకాలపు ఉజ్జీవ సభ ఇది. అంత్యకాలంలో ఉజ్జీవం రావాలంటే ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దిగి రావాలి. పరిశుద్ధాత్మ తొలకరి వర్షమా, కడవరి వర్షమా? ఇది కడవరి వర్షం. తొలకరి వర్షం ఎక్కడ కుమ్మరించబడింది? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించిన చోట తొలకరి వర్షం కుమ్మరించబడింది. ఇప్పుడు అంచెదినాల్లో కడవరి వర్షం రావాలంటే ఇప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏక మనస్సుతో. ఏక మనస్సు అంటే నువ్వు ఒకటి గ్రహించాలా, సిద్ధాంతము కంటే యేసు రక్తము ముఖ్యం, సిద్ధాంతము కంటే ప్రేమ ముఖ్యం, సిద్ధాంతము కంటే క్షమాపణ ముఖ్యం. సంపూర్ణమైన సత్య సిద్ధాంతం ఎరిగి ఉన్నా నువ్వు ద్వేషముతో నింపబడితే నరహంతకుని అయిపోతున్నావు. దెర్ ఆర్ సో మెనీ థియాలజికల్ ఎక్స్పర్ట్స్, గ్రాడ్యుయేట్స్, ఎడ్యుకేటెడ్, ఎన్లైటెడ్ పీపుల్, ఎందరో వేదాంత విద్యలో ప్రవీణులైన వారు ద్వేషము నింపబడి కయ్యనులైపోతున్నారు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, అవునా? తన సహోదరుని ద్వేషించే రెవరెండు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించే పాస్టరు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించే ప్రసంగికుడు ఏ నరహంతకుని యందు నిత్య జీవము. ప్రసంగాలు బాగానే ఉన్నాయి బాబు, ముందు ప్రేమ నేర్చుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవదూతాల భాషలతో నేను మాట్లాడిన దేవదూతాల భాషలతో నేను మాట్లాడిన ప్రవచించు వరములు నాకున్నను, ప్రవచించు వరములు నాకున్నను. ప్రేమ లేని వాడానైనా, ప్రేమ లేని వాడానైనాను గట్టివా. ఈ పాట పెంతెకోస్తేయుల ఉజ్జీవ కీర్తనల పుస్తకంలో ఉంది. ఈ పాట ఐపీసీ బుక్లో ఉంది.
కొన్ని బాప్టిస్టు సంఘాలు వేసుకున్న పుస్తకాల్లో కూడా ఈ పాట ఉంది. చాలా క్లాసిక్ ఈ పాట. చిన్న చిన్న సహవాసాలు వేసుకున్న వేరే వేరే పాటల పుస్తకాల్లో కూడా ఈ పాట ఉంది. నేనైతే ఐపీసీ బుక్ నుంచి నేర్చుకున్నా. బట్ యు నో ఐరానికల్లీ దిస్ ఈజ్ రిటన్ బై ఎ మెథడిస్ట్ ప్రీచర్. మెథడిస్ట్ బోధకుడు ఈ పాట రాశాడు, పెంతెకోస్తోళ్ళు పాడుకుంటున్నారు, ఆయనేమో చిలకరింపు బాప్తిసం పొందాడు. క్యా బాత్ హై? కెన్ యూ అండర్స్టాండ్ దిస్ అండ్ అకామిడేట్ దిస్? పెంతెకోస్తోళ్ళకు దృష్టి ఏంటంటే చిలకరింపు అందరు నరకానికి పోతారని వీళ్ళ దృష్టి. కానీ చిలకరింపుల పాటలు పాడుకొని వీళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. అందుకే చెప్తున్నా, డాక్ట్రిన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ మోర్ దెన్ లవ్. నాకైతే అందరు మా వాళ్ళే అనిపిస్తుంది. నా సిద్ధాంతం నాకుంది, నీకు వేరే సిద్ధాంతం ఉండొచ్చు, కానీ నాలో ఉన్న యేసే నీలో ఉన్నాడు కనుక మనం చుట్టాలం అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రీతిగా ప్రేమతత్వముతో క్రైస్తవ సమాజం అంతా నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ కడవరి వర్షం వస్తుంది, వెనుక యేసురాజు వస్తాడు. ఇందుకు మనము లోకములో ఉన్న ప్రభు ప్రజలందరినీ సిద్ధపరచడానికి మనం పూనుకుందాం. ఇది జరగాల్సిన ఉద్యమం, జరగాల్సినటువంటి దిద్దుబాటు కార్యక్రమం. రండి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయం కోరుకొని మనం ముగించుకుందాం. నేను ప్రార్థన చేసి బోధ మొదలుపెట్టాను, ప్రార్థన చేయకుండా ముగించలేనంత ధైర్యం నాకు లేదు. అందరము ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకుందాం. దేవుడు మాట్లాడాడు, మన రెస్పాన్స్ ఏమిటో దేవునికి మనం తెలియచేయాలి. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ వర్డ్? నీకు ఇష్టమేనా? ఒక యోహాను కావటం ఇష్టమేనా? యేసు రెండవ రాకడ కొరకు మార్గము సిద్ధపరిచే గుంపులో ఉండటం నీకు ఇష్టమేనా? యేసు రాజు రాకడకు మార్గము సరళం చేయగలవా? నీవు చేస్తావా? తెగించి ధైర్యం చేసి సాహసించి నీ మీద ద్వేషముతో కత్తులు నూరుతున్న వాళ్ళని కూడా లక్ష్య పెట్టకుండా సంఘమును సత్యముతోనూ ప్రేమతోనూ నింపడానికి నువ్వు కష్టపడతావా? ఇవాళ బెరాకా మినిస్ట్రీస్ కాజీపేట్ 3rd యానివర్సరీ సందర్భంగా నీవు నేను ఒక తీర్మానం చేద్దాం. I shall strive to prepare the way for the second coming of the Lord. యేసు రెండవ రాకడకు త్రోవ సిద్ధం చేయడానికి నేను కష్టపడతాను. ప్రభు కొరకు ఇదివరకు ఆయత్తపడ్డ వాళ్ళందరినీ కూడా సర్వసత్యంలోకి నడిపిస్తాను, ప్రేమతత్వంలోకి నడిపిస్తాను. సర్వసత్యము ప్రేమతత్వం ఈ రెండు లేకపోతే ఎవరు ఎత్తబడే సంఘంలో ఉండరు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం పంపించినావు, మేము విన్నాము, ఆనందించాము. అది చాలదు, మా బ్రతుకులో ఈ సందేశము సత్యం ఫలింప చేయమని బెరాకా మినిస్ట్రీస్ ఇంకను ప్రభు అనేక వార్షికోత్సవాలు జరుపుకుంటూ నీ రాకడ చాలా సమీపంగా ఉందని నమ్ముతున్నాం. అంత ఆలస్యం కాదని మాకు తెలుసు, కానీ ఒకవేళ మీరు రాకడ ఆలస్యమైతే 100వ వార్షికోత్సవం కూడా సంపూర్ణ ఆశీర్వాదంతో జరుపుకుంటూ నీ రాకడ బూరధ్వని వినబడేదాకా, అది ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 50 ఏళ్ళలో మాకు తెలియదు, కానీ కడబూరం రోగేదాకా బెరాకా మినిస్ట్రీస్ మండుచున్న పొదలాగా, హోరేబు కొండ మీద మండుచున్న పొదలాగా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మండుచు లక్షలాది కోట్లాది హృదయాలలో క్రీస్తు రెండవ రాకడ కొరకు మార్గము సిద్ధపరచుటకు ఈ సంఘమును మీరు వాడుకోమని, నన్ను మమ్మల్ని అందరినీ కూడా వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు ద చైర్మన్ ఆఫ్ ద మీటింగ్. అయ్యగారు. చాలా చక్కని వర్తమానం అందించినటువంటి